అడవులు విరిగిపోతాయి. చెరువుల్లో ఇల్లు కట్టుకున్న వారికి చెమటలు పుడతాయి. ఇక కబ్జాదార కోరల నుంచి బయటపడే చెరువులు నిండు కుండల్లా కలకల్లాడతాయి. పార్కుల్లో పువ్వులు చక్కగా డ్యాన్సులు వేస్తుంటాయి. ఇంతకీ ఆయనే హైడ్రా రంగనాథ్ గారు. తను పనిచేస్తున్న పోస్టుని ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి హైడ్రా రంగనాథ్ గారు అలియాస్ ఏబి రంగనాథ్ గారు, ఐపీఎస్ కమిషనర్ హైడ్రా. రంగనాథ్ గారు ఎక్కడ పనిచేసినా ఒక స్పెషల్ మార్క్ ఉంటుంది. ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఒక మార్క్ ఉంటుంది. అదేవిధంగా బలిమలలో ఒక ఇష్యూ ఉంటుంది. విజయవాడ వచ్చేసరికి అయోషా మీరా కేసు, అదేవిధంగా నల్లగొండలో తీసుకుంటే ప్రణీత్ కేసు, ఇలాగ ఆయన ఖమ్మంలో తీసుకున్న ఒక కేసు ఉంటుంది, వరంగల్లో ఒక కేసు ఉంటుంది. ఎక్కడైనా సరే ఆయన ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా పాటించడం నెంబర్ 1. అందుకే ప్రభుత్వం కూడా ఆయనకి హైడ్రా అనే ఒక సంస్థకి కమిషనర్గా చేసింది. ఇక హైడ్రా తీసుకుంటే అందరికీ తెలిసింది కేవలం కూలగొట్టడం వరకే కాదు. హైడ్రా 2 అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? కేవలం హైడ్రాలో నాగార్జున ఇల్లు ఒకటే కాకుండా ఎవరు ఇల్లు కొట్టారు, మిగతా వాళ్ళ జోలికి ఎందుకు పోవడం లేదు, హైడ్రా అనేది చెరువుల్లో ఇల్లు కట్టిన వాళ్ళకైనా లేదు సామాన్యుడికి ఇల్లు కూలగొట్టడమేనా అనే విషయాల్ని సార్ నాడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళి. రంగనాథ్ గారు, ఏవి రంగనాథ్ గారు హైడ్రా రంగనాథ్ అయిపోయారు మీరు. బహుశా నాకు తెలిసి పోస్టుల్లో ఇంటి పేరు మార్చుకుంది మీరు ఒకరు, తర్వాత జేడి లక్ష్మణ గారు అనుకుంటా. ఆయన కూడా అదే కదా, విబి లక్ష్మణ్ గారు, జేడి లక్ష్మణ్ గారు, ఏబి రంగనాథ్ గారు హైడ్రా రంగనాథ్ అయిపోయారు. అవును, మీరు చూస్తే నన్ను అందరూ కూడా ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు. అండ్ మా ఇల్లు కూడా గూగుల్లో మార్క్ చేస్తే అది హైడ్రా కమిషనర్ అని ఉంటుంది అనమాట. ఇల్లు కూడా నేను మామూలుగా మన సరదాగా గూగుల్లో చెక్ చేస్తాను. అంటే చాలా రేర్గా వస్తాయి సార్ పోస్టులో ఇంట్లో పేరు రావడం, ఇంటి పేరు మార్చుకుని చాలా రేర్. అంటే ఇది మీకు మీరుగా క్రియేట్ చేస్తుంది కాదు, పబ్లిక్ నుంచి వచ్చిన పేరు కాబట్టి మీరు క్యారీ చేయాల్సింది. అది డెఫినెట్గా నేను ఐ టేక్ ఇట్ యాజ్ ఒక మంచి ఆపర్చునిటీ అండ్ అదృష్టంగా భావిస్తాను. రైట్ సార్. ప్రభుత్వం ఇటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ని ఫ్లోట్ చేయటం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కంట్రీలో. అంటే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ ఇంతకుముందు ఎప్పుడు లేదు. అంటే ఒక రకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ లాగా ఇది పనిచేస్తూ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ని దాని మీద దృష్టి పెడుతూ అండ్ పబ్లిక్ అసెట్స్ని కాపాడుతూ ప్రభుత్వ స్థలాలు, పార్క్ స్థలాలు, రోడ్లు, నాలాలు, చెరువులు, ఇంకా వాట్ నాట్, ఇది ఓపెన్ స్పేసెస్ ఇన్ లేఅవుట్స్ ఇవన్నీ కాపాడుతూ డిజాస్టర్ రెస్పాన్స్ని తీసుకుంటూ ఇంకా దీంతోపాటు ఇతరితర లైక్ వేరే ఫైర్ ఎన్ఓసీలు, అడ్వర్టైజ్మెంట్స్, ఇట్లా రకరకాల ఫంక్షన్స్ కూడా అన్నీ ఇస్తూ ఒక ఆర్గనైజేషన్ని ఫ్లోట్ చేయటం. దానికి GOMS 99 ద్వారా జూలైలో ఒక ఇన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూట్ చేస్తూ ఫస్ట్ కమిషనర్గా నన్ను అపాయింట్ చేయటం. డెఫినెట్లీ ఐ సీ ఇట్ యాజ్ నాకు ఒక మంచి ఆపర్చునిటీ. అంటే హైదరాబాద్ని భవిష్యత్తుని డెఫినెట్గా హైడ్రా అనేది చాలా చేంజెస్ చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ఇదనమాట. అంటే ఈ పోస్ట్ కానివ్వండి ఇదనేది. సార్ హైడ్రా పెట్టిన తర్వాత మీరు ఫస్ట్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పారు హైడ్రా వస్తుంది, నెక్స్ట్ హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని. అంటే మీరు ఫస్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేయడమే నాగార్జున కన్వెన్షన్ దగ్గర నుండి, అంటే ఎక్కడెక్కడ FTLలో కానీ బఫర్ జోన్లో కానీ కూలగొట్టుకొచ్చారు. అంటే కొంతకాలం వరకు ఏమైందంటే హైడ్రా అనేది కేవలం కూల్చివేతలు మాత్రమే అనేది ఒక సీన్ క్రియేట్ అయింది. సిటీ సరౌండింగ్ అంతా కూడా తీసుకొచ్చారు. కానీ ఒక మతానికి సంబంధించిన కొన్ని విషయాల్లో కొంచెం వెనకంజ వేశారని అటువంటి ఆరోపణలు ఒకటి ఉన్నాయి. 2, హైడ్రా కూల్చివేతల్లో ఒక పార్టీకి కానీ లేదా ప్రతిపక్ష పార్టీలకి మాత్రమే టార్గెట్ చేశారు అనేది ఒక విమర్శ ఉంది. అంటే మీరు లక్ష్యం అనేది కేవలం కూల్చివేతలైనా లేదా భవిష్యత్తులో ప్రజలకి మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తున్నారని ఒకటి ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇప్పుడు కొంత స్లో అయినట్లుగా హైడ్రా అనేది ఒకటి కనిపిస్తుంది. ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు హైడ్రా కమిషనర్ గారే బఫర్ జోన్ ఉన్నారని ఇటీవల కాలంలో ఒక వార్త వస్తుంది. నాకు తెలిసి ఆ కృష్ణకాంత్ పార్క్ దగ్గర మీ నాన్నగారి ఇల్లు దాదాపు 15-20 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు. అది ఈ మధ్యన మీరు కట్టుకున్న 44 సంవత్సరాలు మా నాన్నగారి ఇంట్లో నేను ఉంటున్నారు. కానీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి దీనికి లింక్ కలిపారు. అసలు బఫర్ జోన్ ఏంటి, FTL అంటే ఏంటి విషయంతో పాటు అందరూ చేస్తున్నట్లుగా బఫర్ జోన్లో మీ ఇల్లు ఉందా? రైట్. ఒకటి అడుగుతాను మురళి, మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా? మెడ మీద తల ఉంటుంది సార్. మెడ మీద తల ఉంటుంది కదా, అది అందరూ యాక్సెప్టెడే కదా. 100% రైట్. మనం దాన్ని అంటే అది లాజిక్, అది లాజిక్ ఆర్ యాక్సెప్టెడ్ నార్మ్. అవును, మెడ మీద తల ఉంటుంది, తల మీద మెడ ఉంటుంది కదా. సో ఒక చెరువు అనేది అసలు ఫస్ట్ చెరువు ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం తీసుకోవాలి. ట్యాంక్ ఫార్మేషన్ అని అంటారు. చెరువు అనే దాన్ని ఫామ్ చేయాలంటే ఏం చేస్తారు, ఒక కట్ట కడతారు, ఆనకట్ట కడతారు. చెరువు నీళ్లు పైనుంచి అదేంటే దాని ఎగువ ప్రాంతంలో ఉన్న నీరు అంతా వచ్చేసి చెరువులో ఆగుతాయి, ఆ కట్ట ఆపుతుంది అంతా.
దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునుగుతుంటాయి అన్నమాట. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముప్పుకి అయినప్పుడు అంటే దాని లేక్ దాని చెరువుని దాని ఎక్స్పాండ్ ఏరియా అంటే లేక్ ఎక్కడ దాకా దాన్ని ఎక్స్పాండ్ అవుతుంది అనేది దాన్నే FTL అంటారు అన్నమాట. అంటే ఒక చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు దాన్ని పూర్తిగా నిండిందంటే వెయిర్ అంటారు. మనం ఇప్పుడు అలుగు అంటాం కదా, అలుగు ఆ వెయిర్ హైట్ బట్టి నిండుతుంది అనమాట. వెయిర్ హైట్ దాటింది అనుకో, ఇప్పుడు గ్లాసులో నీళ్లు పోస్తే బ్రిమ్ అంటాం, ఆ పైన అంచు ఉండేదాన్ని బ్రిమ్ అంటాం. దాని అంచు దాటిన తర్వాత కింద పారిపోతుంది నీళ్ళు, అంతే కదా. అలుగు కూడా అంతే అనమాట. అలుగు దాటిందంటే అలుగు పారుతుంది న్యాచురల్. సో అంటే అలుగు దాకా ఏదైతే నీళ్లు నిల్వ ఉంటాయో దాన్ని FTL అని అంటాం. అది ఎక్కడ ఉంటుంది? చెరువు వెనకాల, అంటే చెరువు దిగువ భాగంలో ఉంటుంది అనమాట. ఎగువ భాగం, చెరువు పైనుంచి వచ్చే నీళ్లు చెరువు కట్ట అయినప్పుడు ఆ పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మనకి నిండుతుంది అనమాట, నిండి ఉంటుంది. అంతేగాని చెరువు దిగువ భాగంలో ఉండదు కదా. చెరువు కట్ట ఉంటుంది, కట్ట కింద ఎట్లా ఉంటుంది? కట్ట తెగితేనే కిందకు వస్తాయి నీళ్లు. కట్ట తెగిందంటే అది పెద్ద డ్యామేజ్ అనమాట, డేంజర్ అది. కట్ట నుంచి పారే నీళ్ళు ఎట్లా పోతాయి? ఒక నాలా ఉంటుంది, అంటే దాని సర్ప్లస్ వేయర్ ద్వారా నాలా ఒకటి వచ్చేసి మనకి కింద నాలా, అంటే ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు అది కిందకి పారుతుంటుంది. అది కింద ఉన్న చెరువుకి. సో ఇప్పుడు మాది మీద పెట్టినటువంటిది ఏంటి? సింపుల్, అంటే ఇల్లాజికల్, అంటే లాజిక్ లేని వాదన అనమాట. దాన్ని ఏం చేస్తారు మీడియాలో కొంతమంది, సోషల్ మీడియా వాళ్ళు, కొంతమంది మీడియాలో వాళ్ళు ఏదైతే హైడ్రా అనే దాన్ని తొక్కేయాలనేటువంటి శక్తులు చాలా పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఇది చాలామంది ఇంట్రెస్ట్లను వ్యతిరేకంగా వచ్చినటువంటి సంస్థ ఇది. సో న్యాచురల్గా వెనకాల వాళ్ళ అజెండా వేరే ఉంటుంది, హిడెన్ అజెండా. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముందు పెడతారు, ఎవరో ఇల్లాజికల్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి సబ్జెక్ట్ లేని వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేద్దామో, కాకపోతే నన్ను కంట్రోల్ చేద్దామనో, లేకపోతే మమ్మల్ని కాంట్రవర్సీ చేయటమనో ఇట్లా చేయాలని చూస్తారు. సో ఇప్పుడు మా ఇల్లు విషయానికి వస్తే యూసఫ్ కూడా చెరువు, అది ఎప్పుడో ఉన్నటువంటి చెరువు. మనం టోపో షీట్స్లో కూడా చూస్తే, టోపోగ్రఫీ షీట్స్ అంటే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో 1970లో సర్వే చేసిన దాంట్లో ఆ చెరువు ఉంటుంది. ఆ చెరువు అప్పుడెప్పుడో కట్టినారు, ఎప్పుడో పాత ఎప్పటి నుంచో ఉంది. తర్వాత దాన్ని మెల్లిగా 2003-2004 చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాన్ని, తర్వాత అప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు ఆ టైంలో దాన్ని పార్క్ లాగా తయారు చేశారు. అది కబ్జా అవుతుందనో ఏదో రకరకాల దీంతో కాపాడుకునే ప్రయత్నంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అలా చేశారనమాట. ఫైన్, బాగానే ఉంది. చెరువు కాపాడుతున్న క్రమంలో దాన్ని పార్క్ కింద చేశారు. దాన్ని కృష్ణకాంత్ పార్క్ అని కూడా పెట్టారు. పెట్టి దానికి దాని కింద బఫర్ జోను అనేది ఉత్పన్నమే కాదు అసలు. బఫర్ జోన్ FTL అనేది చెరువు కట్ట కింద దిగువ భాగంలో ఉండదు. నేను అదే అంటుంది, మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉండదు అంటే చెరువు కట్ట కింద ఉండదు FTL బఫర్. చెరువు కట్ట పైనే ఉంటుంది. బఫర్ జోన్ అంటే ఇప్పుడు FTL నుంచి ఒక 30 మీటర్లు చెరువు విస్తీర్ణం బట్టి దానికి 30 మీటర్స్, అంటే ఒక ఇంత ఉండాలి, 30 మీటర్స్ దాకా బఫర్ జోన్ ఉంటుంది. 30 మీటర్స్ 10 మీటర్స్ డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఆఫ్ ద చెరువు అనమాట. చెరువు విస్తీర్ణం బట్టి పెద్ద చెరువు అయితే దానికి ఎక్కువ ఉంటుంది. 30 మీటర్స్. కృష్ణకాంత్ పార్క్ పైన బోరబండ అటువైపు అటు ఉంటుంది, ఎగ్జాక్ట్లీ పైకి ఉంటుంది అనమాట. ఉండేది కిందకు ఉంటుంది. మధురనగర్ అంతా చెరువుకి కింద దిగువ ప్రాంతంలో ఉంటుంది. ఆ నాలా కూడా మా ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉంటుంది. నాలా నుంచి ఎంత ఉంటుంది? ఆ నాలా విడ్త్ బట్టి ఇది 10 మీటర్సా 2 మీటర్సా విడ్త్ ఉంటుంది. మాక్సిమం 10 మీటర్స్ అంతే. మాది 100 మీటర్ల పైన ఉంటుంది. ఆ నాలా కూడా ఇప్పుడు అది కింద దాన్ని మొత్తం అండర్ గ్రౌండ్ కవర్ చేసేసి వెళ్ళిపోయింది. అంటే ఏదో కాంట్రవర్సీ కోసం ఒకటి చేసి ఏదో ఒకటి బురదేద్దామని ఆ టోపో షీట్స్ పెట్టుకుని తిరుగుతున్నాడు అతను. ఎవరు చూస్తున్నాం, అతను దీని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు అతను లీడర్ ఎవరు ఉన్నారు మాట్లాడుతూ ఆ టోపో షీట్స్, అంటే అతనికి టోపోగ్రఫీ షీట్స్ కూడా చూసేటటువంటి మినిమం నాలెడ్జ్ లేదని అనిపించింది అనమాట. అంటే ఎక్కువ ఎగువ భాగం ఏది, దిగువ భాగం ఎక్కడ వస్తుంది, సో దాని నాలాస్ ఎట్లా ఉంటాయి, అంటే ఆ మినిమం లాజిక్ లేకుండా చేసే వాళ్ళని కొంతమంది సోషల్ మీడియా మోస్తుంటారు అన్నమాట. కూడా మీకు ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని తప్ప అట్లా ఇట్లాంటివన్నీ నాకు అలవాటు. సార్, ఆ ఇల్లు కూడా నేను చూసా కదండి, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు కదా మీరు. 20 కాదు, మేము 1980లో కట్టింది, మా నాన్నగారు కట్టింది. అప్పటి నుంచి నేను ఇప్పుడు కాదు, నేను చదువుకుందంతా అక్కడే, చిన్నప్పటి నుంచి కూడా అక్కడే. మీ నాన్నగారు కూడా సివిల్స్ కాబట్టి ఆయన కలెక్టర్గా చేశారు కాబట్టి అంత గుడ్డుగా తీసుకోరు కదండి. అసలు గుడ్డి కాదు, అసలు అది వదిలేయండి. ఫస్ట్ కింద ఉండేది, దానికి అక్కడ వేల ఇల్లులు ఉన్నాయి. ఇంకోటి చెరువు కింద ఏముంటుందంటే ఒక్క కట్ట కింద ఒక 10 మీటర్ల దాకా ఖాళీగా పెట్టాలన్నమాట. అంటే రోడ్ లాగా వేస్తారు. చెరువు కట్ట ఏమన్నా తెగినప్పుడు కానీ రిపేర్ చేయడానికి లారీ తిరగటానికో బండి తిరగటానికో పెడతారు. ఆ 10 మీటర్లే తప్ప ఇక చెరువు దిగువన ఎక్కడ కూడా ఏదైనా కట్టవచ్చు అనమాట. సో మాది అక్కడి నుంచి దాదాపు బై రోడ్ వస్తే కనుక 1 కిలోమీటర్ ఉంటుంది. ఆయన గురించి వదిలేండి సార్, ఆ టాపిక్ గురించి మనకు అంటే అనేది వాళ్ళు అంటే దాంట్లో చూస్తే టోపో షీట్స్ పట్టుకొని చూపిస్తూ ఇది సర్వే మా దగ్గర మ్యాప్లు ఉన్నాయి, 100 సంవత్సరం మ్యాప్లు ఉన్నాయి. అంటే మ్యాప్ స్టడీ చేయటం అనేది తెలియకపోతే, ఒక కాంటూర్ అంటే ఏంటో తెలియదు, ఒక సర్ప్లస్ వేర్ అంటే ఏంటో తెలియదు, ఒక చెరువుకి ఎక్కడ ఉంటుంది FTL అని తెలియనప్పుడు ఇట్లాంటి ఇల్లాజికల్ డిస్కషన్స్ వస్తుంటారు. సార్, ఇల్లాజికల్ మీరే అన్నారు, ఆయన గురించి మనం మాట్లాడడం కూడా టైం అంటే మనకి మెయిన్ టాస్క్ అంతా కూడా
గవర్నమెంట్ మీ భుజం మీద పెట్టిందండి. అవును. హైడ్రా అనేది పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇకపై హైదరాబాద్ మునిగిపోవడం కానీ మనం చూస్తున్న వేరే స్టేట్లో జరుగుతున్న సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఉన్న వాళ్ళకి మంచి చేయాలని. కరెక్టే కదా సార్? కానీ ఇందులో మీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడిగా, మీకు దీంట్లో చాలా ప్రెజర్స్ ఉంటాయి, మీకు మామూలు ప్రెజర్స్, ఎందుకంటే చాలా పెద్ద పెద్దలు ఉంటారు, కింద వాళ్ళు ఉంటారు, కింద వాళ్ళు ముందు పెట్టి పైన వాళ్ళు నడిపిస్తుంటారు. ఇన్ని రకాల ప్రెజర్స్ పైకి కనపడేదే ఇది కాదు. పైన ఎవడో పబ్లిక్ ముందు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే కనుక దాని వెనకాల స్కీమింగ్ అర్థం చేసుకోవాలి. దాని వెనకాల వేరే శక్తులు పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఇదంతా ఆ లాబీ, ల్యాండ్ గ్రాబింగ్ లాబీని చెక్ చేసేటువంటి సంస్థ ఇది. చేసినప్పుడు వాళ్ళు బయటికి రకరకాలుగా చూపిస్తారు. ఇప్పుడు ఇది ఈ బఫర్ కాంట్రవర్సీ లాంటిదో లేకపోతే ఎవరో కొంతమందిని పెట్టేసి దాన్ని ఇష్యూని దాన్ని తీసుకేస్తూ, ఎందుకంటే డైరెక్ట్గా చేయరు ఎప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళు తప్పులో ఉంటారని వాళ్ళకి తెలుసు. ఇండైరెక్ట్గా ఇలా చేస్తారు. సో ఇందాక మీరు అడిగారు ఫస్ట్ కూల్చివేతలే ఉంటాయా, ఓన్లీ ఒక మతం వాళ్ళే చేస్తున్నారు, ఒక పార్టీ వాళ్ళే చేస్తున్నారని. సో దీని మీద మీరు చూస్తే కనుక మేము జూలైలో ఇది హైడ్రా ఫామ్ అయింది. ఫస్ట్ కమిషనర్గా జూలై ఎండింగ్లో వచ్చింది. స్టార్టింగ్ మేము డిమాలిషన్స్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చేసింది ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ అయినటువంటి బుమ్రుక్ ద్వాలా. సో దాంట్లో కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, నాయకులు వాళ్ళు కట్టినటువంటి అపార్ట్మెంట్స్ని కూల్చేసి మొత్తం బుమ్రుక్ ద్వాలా అనేది 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెరువు. దాని మీద ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ దాన్ని ఏది స్పీకింగ్ ఆర్డర్లు ఇస్తున్నారు, కూల్చాలి అంటున్నారు, కానీ ఎవరు దాని మీద యాక్షన్ జరగదు. సో మేము వచ్చాము ఇమీడియట్గా వీ హ్యావ్ టేకెన్, అది ఆ పాత ఆర్డర్స్ ఉన్నాయి, అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇక దాన్ని అందరూ పిల్లికి గంట కట్టాలి కదా, ఎవడో పిల్లి సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్. సో అది చేయడానికి హైడ్రా అనే సంస్థ ఉందన్నమాట. సో ఇది ఎప్పటి నుంచో పేపర్ మీద జరుగుతుంది, పేపర్ మీద కాదు కదా, గ్రౌండ్లో ఏం చేశారనేది ముఖ్యం అన్నమాట. సో వెంటనే మేము అక్కడ డిమాలిష్ చేసాం. ఇప్పుడు ఆ చెరువు అంతా కూడా రేపు రివైవ్ అవుతుంది. ఇప్పుడు అది ఊరిని చెరువు కూల్చివేతలు కాదు, బుమ్రుక్ ద్వాలా ఇప్పుడు రివైవ్ అవుతుంది. 300 సంవత్సరాల క్రితం అక్కడ రాజవంశీకులు వాళ్ళు అక్కడి నుంచి నీళ్లు, అక్కడ రాణీలు వాళ్ళంతా కూడా అక్కడ స్నానాలు అది కూడా ఆచరించేవాళ్ళని, లేకపోతే వారు అక్కడి నుంచి డ్రా చేసేవారని, ఇట్లా చాలా ఉంది. హిస్టారికల్ లేక్ అది, చాలా అద్భుతమైన హిస్టరీ ఉన్నటువంటి లేక్ అది. సో అది అట్లా బుమ్రుక్ ద్వాలా అంటే అది అంతా కూడా అక్కడ సౌత్ జోన్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని చేసాం. నెక్స్ట్ 27 డిమాలిషన్స్ చేసాం. సో మీడియాకి ఇష్టమైందేమో ఎన్కన్వెన్షన్ డెమాలిషన్. న్యాచురల్గా ఏంటంటే ఒక సినిమా యాక్టర్ కాబట్టి దానికి కొంత వచ్చింది. వేరే కొన్ని మేము గండిపేట దగ్గర చేసాం. గండిపేట దగ్గర చేసినప్పుడు పల్లరాజు గారు లేకపోతే ఇంకా కొంతమంది ఇతర దాంట్లో ఉన్నారు, వారి అందరికీ కూడా చేసాం. దాంట్లో చాలామంది కాంగ్రెస్ వారే ఉన్నారు. సో అంటే అక్కడ వారు ఏ పార్టీ అఫిలియేషన్ అనేదే కాదు అసలు. చూస్తే అది కూడా రిలీజ్ చేసాం మేము, డేటాని కూడా చేసి 27 డిమాలిషన్స్లో ఎక్కువ కాంగ్రెస్ వారే ఉన్నారు, అంటే రూలింగ్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నష్టపోయింది. సో అంటే ఈ ప్రచారం అంతా కూడా అపోజిషన్ వాళ్ళని, ఏ అపోజిషన్ లీడర్ చెప్పండి టార్గెట్ చేసి చెప్పింది, ఒక పేరు చెప్పండి, సింపుల్ నేను అడుగుతాను. ఏ అపోజిషన్ లీడర్ ఉన్నాడు? ఆయన పటాన్చేరులో ఆయన కాంగ్రెస్ దెబ్బలు తట్టుకోలేక పటాన్చేరు కాంగ్రెస్ నా దెబ్బ కాదు, ఆయన ఎప్పుడు వచ్చారండి. నేనేం చేశాను, నేను చేసింది కాదు. అక్కడ 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 ఒక ఎమ్మెల్యే అని అనట్లేదు, అక్కడ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ మీద అక్కడ పబ్లిక్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట, ల్యాండ్ ఇష్యూస్లో కంప్లైంట్స్ ఉన్నాయి. ఓకే, పల్లవరాజు గారి విషయంలో వచ్చినప్పుడు ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించారు, మీరు ఎక్కడ కంట్రోల్ అవ్వలేదంటారు, వాస్తవం? పల్లవరాజు గారు కానీ నాగార్జున గారి విషయంలో కానీ ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా అతీతంగా పనిచేస్తానని నన్ను కావాలని తీసుకుందండి. సో ఇన్ఫ్లుయెన్స్లు అవన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి, ఎవరు రకరకాలలో మాట్లాడతారు, బట్ ఇవన్నింటినీ కూడా మనము పరిగణలో తీసుకోకూడదు అనమాట. నాగార్జున కన్సెషన్లకు మీరు వెళ్ళినప్పుడు అదే కన్వెన్షన్కి ముందు వాళ్ళకి చెప్పారు, నోటీస్ ఇచ్చి కొట్టారండి, లేదంటే డైరెక్ట్గా? నోటీస్ ఇచ్చామండి, నోటీస్ ఇచ్చాము. అసలు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను సుప్రీంకోర్టు దీన్నన్నింటినీ ఇప్పుడు మేము చేసిన ప్రతి చర్యను కూడా అన్ని కోర్ట్స్ సమర్థిస్తున్నాయి. ఇప్పుడు జస్టిస్ గవాయ్ మన జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్ మీద ఇస్తూ, దాంట్లో క్లియర్గా దాంట్లో మనకు చూస్తే కనుక ఇది పారా 86 ఏదో ఉన్నది, దాంట్లో ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో, వాటర్ బాడీస్లో ఉన్న వాటికి, లేకపోతే కనుక రోడ్స్ మీద ఉన్న వాటికి, లేకపోతే కనుక ఇట్లా అంటే ఇటువంటి వాటికి ఏదైతే రోడ్ల మీద కానీ అంటే రోడ్స్ రైల్వే లైన్స్ మీద కానీ, రైల్వే లైన్స్ దగ్గర కానీ ఎంక్రోచ్మెంట్స్కి వర్తించదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే నోటీస్ లేకుండా కూడా చేయొచ్చు. ఓకే, సో క్లియర్గా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా జస్టిస్ గవాయ్ గారు మన బుల్డోజర్ జస్టిస్ దాని మీద ఇస్తూ వారు దాని మీద చాలా స్పష్టంగా మన ఇచ్చినటువంటి జడ్జిమెంట్, అది లేటెస్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. సో దాంట్లో కూడా మాది ఇప్పుడు మేము దేని కింద చేస్తుంటాం, 405 GHMC యాక్ట్ అని ఉంది. 405 GHMC యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంటుంది అనమాట.
నోటీస్ లేకుండా కూలగొట్టచ్చు అనేది చాలా స్పష్టంగా చట్టంలోనే ఉంది. దాన్ని మేము ఫాలో అవుతున్నాం. అంటే నాగార్జున ఇంట్లో మీకు ఇలాంటి ఫోన్ రాలేదు? ఫోన్లో వచ్చేలే తెలీదు ఆ టైంలో, నాది ఫోన్ ఆఫ్ చేసి పెడతాను. సో ఎవడు చేసి ఉన్నా సో ఫోన్లో వచ్చేలేదు నాకు అవన్నీ కాదు. కానీ బట్ ఇవన్నీ కూడా మనం పెట్టాల్సింది ఏంటంటే ఎటువంటి ప్రెషర్స్ ఉన్నా కానీ కూడా దానికి ఈల్డ్ కాకుండా ప్రభుత్వం నాకు ఇచ్చిందండి, ఆ ఫ్రీడమ్ ఇచ్చింది ఆపరేట్ చేయడానికి. ముఖ్యమంత్రి గారు ఆ ఫ్రీడమ్. మీరు 405 ప్రకారం వెళ్తున్నారు కరెక్టే? 405 GHMC యాక్ట్. రైట్ అండి. మరి 111 జీవోలో కూడా ఉన్నాయి కదండి, వాటి మీదకి వెళ్తారు? 111 జీవో మా పరిధిలోకి రాదు కదా. ఎందుకు? 111 జీవో అవుటర్ రింగ్ రోడ్ బయట ఉంది. ఓకే. సో దానికి మా పరిధి అవుటర్ రింగ్ రోడ్ దాకే ఉంది. ఓకే. 111 జీవో నా పరిధిలోకి రాదు. సో అది రేపు గవర్నమెంట్ తెస్తే ఆపరేట్ చేస్తాం డెఫినెట్గా. సో నాగార్జున కన్వెన్షన్ దగ్గర నుంచి ఒకసారి హైడ్రా అనేది బ్లాస్ట్ అయిందండి. తర్వాత మీరు అక్కడతో ఆగిపోకుండా ఇటు నిజాంపేట, బోచపల్లి, పటాన్ చెరువు అన్ని ప్రాంతాలు సిటీ సరౌండింగ్. దీంట్లో కూడా మీరు చూస్తే కనుక కొన్ని మేము విల్లాసు, కొన్ని చోట్ల షెడ్స్ కూలగొట్టినప్పుడు చాలా అప్రోర్ వచ్చింది. అరే పేదవాళ్ళని కొడుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళని కొడుతున్నారు, లోన్లు తీసుకుని ఉన్న వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళందరినీ డిమాలిష్ చేస్తున్నారు అనేది. ఒకటండి, ల్యాండ్ గ్రాబింగ్ ఏ పద్ధతిలో జరుగుతుంది మనం చూసాం. నేను ఖమ్మంలో పనిచేశాను. ఖమ్మంలో ఎలా ఉండేది, వెళ్ళి పెద్ద ఎత్తున గుడిసెలు వేస్తారు. గుడిసెలు వేసి అది పేదవాళ్ళ కోసం అని చెబుతారు. దాని వెనకాల ఎవరు అజెండా ఉంటుంది. వాళ్ళు 100 కోట్లకు ఎదిగిన వాళ్ళు మనకు తెలుసు చాలామంది. సో చాలా ప్రాంతాల్లో కూడా ఇట్లా గుడిసెలతోటి లేకపోతే వెళ్ళి కబ్జాలు చేసి 100 కోట్లు 1000 కోట్లకు ఎదిగిన వాళ్ళు చాలామందిని మనం చూసాం. ఇది కూడా ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తారు, కబ్జా చేసేవాడు అతను పెట్టుకోడు, ఇమ్మీడియట్గా చేతులు మార్చి అమ్మేస్తాడు. అమ్మేసి దాన్ని కబ్జా చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు మేము అమీన్పూర్లో చేసేవాడి. అమీన్పూర్లో అక్కడ కంప్లైంట్స్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, నేను ఊరినే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎవరు కాంగ్రెసా, బీజేపీయా, లేకపోతే టీఆర్ఎస్ఆ, లేకపోతే ఇంకా ఎక్సా వై అనట్లేదు. అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ చాలా కంప్లైంట్స్ పబ్లిక్ నుంచి వస్తున్నాయి మాకు. ఓకే. సో అంటే అక్కడ టైటర్ అప్ చేయడానికే కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా అమీన్పూర్లో పెడతాం. సో అమీన్పూర్లో ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ చూస్తే కనుక మేము విల్లాస్ డిమాలిష్ చేసాం. ఆ విల్లాస్ ఏమైనాయి, 2 ఏళ్ల క్రితం అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు. ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా పెట్టారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు సరే దాని మీద పర్మిషన్స్ దాని మీద అక్కడ హైకోర్టులో వాట్ ఎవర్ దాని మీద నడిచిన తర్వాత రిజిస్ట్రేషన్స్ దాని మీద కూడా అప్పుడు బంద్ చేశారు. కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడు రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేయాలని చెప్పేసి. ఆపేయమంటే కూడా దాని మీద కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళి రిజిస్ట్రేషన్స్ కంటిన్యూటెడ్ చేశారన్నమాట. సో చేసిన తర్వాత స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నారు. స్టేటస్ కో కూడా ఉంది అక్కడ. బట్ వీళ్ళు అమ్ముకుంటూ కన్స్ట్రక్ట్ చేస్తూ అమ్ముతూనే పోతున్నారు అన్నమాట. అప్పుడు తర్వాత అమ్ముకుంటూ పోతూనే ఉన్నారు. చేస్తూ వీళ్ళు జరిగిన దాన్ని ఏంటి అక్కడ మీరు చూస్తే కనుక విలాస్లో అది ఎప్పుడో 2 years బ్యాక్ అంతా దాని మీద ఇంత కాంట్రవర్సీ అయ్యి అక్కడ లోకల్గా ఉన్న స్థానికంగా కొంతమంది నాయకులు అక్కడ పేర్లు వచ్చాయి. ఎవరో మాధవ్ రెడ్డి, అతను చంద్రశేఖర్ అని, ఇట్లా ఎవరో ఇంకో కోటేశ్వరరావు అని, ఇట్లా రకరకాల పేర్లు వచ్చాయి అక్కడ. పబ్లిక్ నుంచి వచ్చింది ఇదంతా. మేము పబ్లిక్ వచ్చి చెప్తున్నారు. నేనంటే మేము చేసింది ఏం కదా, అదంతా అక్కడ లోకల్ జరిగినటువంటి వాళ్ళు, స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పారు. సో వాళ్ళు అక్కడ లోకల్ రాజకీయంగా కూడా వాళ్ళు ఇది ఉన్నారు. వాళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్, అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చాం, హైడ్రా నుంచే ఇచ్చాం. వాళ్ళు ఆ ల్యాండ్ని కబ్జా చేసి విల్లాస్ కట్టి, చిన్న విల్లాసు వీళ్ళకి అమ్మారు. అమ్మినప్పుడు దాని మీద ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీని అరెస్ట్ చేశారు. దాని మీద వీడియోలు ఉన్నాయి. అక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున దుమారం లేచింది. ఇవన్నీ ఒకళ్ళు కొనేవాళ్ళు ఇప్పుడు సపోజ్ వీళ్ళంతా కొనేస్తారు, చెరువులో ఇట్లానే అమ్మేస్తారు. చెరువులో అమ్మేసి నేను చెప్పాను ఇంత గుడిసెలు లాజిక్ ఏది ఖమ్మంలో జరిగింది, నేను చూసాను లేదు ఎక్కడైనా కానీ. అంటే గుడిసెలు వస్తే గుడిసెలు వదిలేయాలి, ఇక కబ్జా చేసేసి గుడిసెలు వచ్చాయి కాబట్టి పేదవాళ్ళు పాపం వాళ్ళు వదిలేయకూడదని. సో వాళ్ళని కోలుకొట్టడం వేరు, ఒక ఇల్లు కోలుకొట్టడం వేరు కదా సార్. ఇల్లు కూడా ఏంటి, పర్మిషన్స్ అసలు ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు అక్కడ వాళ్ళని క్యాన్సిల్ చేశారు. చేసిన తర్వాత లోన్లు తెచ్చారు, బ్యాంకర్స్ లోన్లు ఇచ్చారు. అంటే డ్యూ డెలిజెన్స్ ఏమైంది, మీరు చేయాల్సిన మినిమమ్ ఇది ఎంక్వైరీ చేయాల్సింది ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక పెళ్లి చేసేటప్పుడు బిడ్డకి ఎన్ని మనం ఎంక్వైరీస్ చేస్తామండి, ఆ ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఇక్కడ కూడా పబ్లిక్ని అనట్లేదు, పబ్లిక్ చేయాల్సింది ఉంది. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కూడా ఇప్పుడు డెఫినెట్గా అక్కడ క్లెన్సింగ్ జరుగుతుంది. అక్కడ తప్పకుండా అక్కడ జరగాలి. ఇష్టానుసారంగా జరుగుతుంది కాబట్టి అమీన్పూర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నాం. సో అక్కడ మీరు ఏ అధికారం అంటే అధికారి ఇష్టమైన రూల్స్ మార్చేస్తారా? ఇంకా అది వ్యవస్థ ఏంటి, దీనికి ఒక సిస్టమ్ ఏంటి అంటే రేపు పద్ధతి ప్రకారం రూల్ ఆఫ్ లా ఒకటి ఉంటుంది, ఒక చట్టము, ఒక న్యాయము, ఒక వ్యవస్థ, ఒక సివిలైజ్ సొసైటీ. మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామని ఇవన్నీ మనం విస్మరించి పనిచేయటం కాదు కదా. అది ఫస్ట్. అంటే స్వార్థం కోసం ఎవరికి వాళ్ళు చేయటం కరెక్ట్ సార్. మీరు చెప్పినట్లుగా వాళ్ళ స్వార్థం కోసం పర్మిషన్ ఇచ్చారు, బ్యాంకులు లోన్ ఇచ్చారు. కానీ అమాయకులు కొనుక్కొని బలైపోయారు కదండి. ఇప్పుడు చాలా కోట్లాది రూపాయలు కష్టం, వాళ్ళు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడిగింది, మీరు అక్కడ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళు
వెళ్ళి ఎప్పుడు వీళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత వెళ్ళి పంచాయతీ ఆఫీస్కి వెళ్తే అక్కడ తెలిసింది వాళ్ళకి ఏది ఇదంతా ప్రాబ్లం ఉందని. అరే ఇట్లా ఉందని చెప్పి వాళ్ళ తర్వాత వేరే వాళ్ళకి చెప్పలేదుగా. అది అట్లా అంటే వాళ్ళు ఆ చిన్న పని ఇప్పుడు పెళ్లి చేసే ముందు వాడు ఎవడో డ్రగ్ అడిక్టో లేకపోతే ఏదో పెళ్లి చేసిన తర్వాత తెలిస్తే ఏం చేస్తారు? ముందే చేసుకోవాలి, మనం ముందే చేసుకోవాలి కదా. నా జీవితం అంతా ఇట్లా నాశనం చేశారని అట్లా అంటావా? నువ్వు ఎందుకు చేయలేదని అంటాం. ఫస్ట్ ఎందుకు చెక్ చేసుకోలేదు అంటే ఇప్పుడు తప్పు వాళ్ళది కూడా 50% డెఫినెట్గా ఉంటుంది, వాళ్ళది ఉంటుంది. అక్కడ సిస్టమ్ అంతా కూడా నేనేది వీళ్ళది పబ్లిక్ది పూర్తిగా పబ్లిక్ ఒక్కళ్ళే అని నేను వాళ్ళ మీద బ్లేమ్ చేయట్లేదు. సిస్టమ్ అంతా అక్కడ సరిగ్గా చేయలేదు సార్. వీళ్ళు చేయలేదు, వీళ్ళు కొనుక్కున్నారు, బ్యాంక్ నుంచి ఈఎంఐ కట్ అవుతుంటుంది, కొనుగొట్టారు మీరు, వీళ్ళ వరకు నష్టపోయింది. కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు కదా, వాళ్ళని కూడా కేసులు అదే చెప్పారు. పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు గతంలో ఇచ్చిన వాళ్ళది క్యాన్సిల్ చేసి వాళ్ళు సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారు, కేసు కూడా పెట్టారు కదా వాళ్ళ మీద, క్రిమినల్ కేసు కూడా పెట్టారు. ఓకే, అవన్నీ జరిగినాయి. సేమ్ డిండిగల్లో కూడా అలానే జరిగింది. ఏది మన డిండిగల్ మేము కొనుగొట్టాం కొన్ని విల్లాస్, అక్కడ కూడా ఏది దాని పేరు కత్వా చెరువు అని అంటారు, అక్కడ కూడా సేమ్ థింగ్. అక్కడ ఎవరు పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయ్యాడు, కేసు పెట్టారు 2 ఏళ్ల క్రితం. ఆ బిల్డర్ ఎవరైతే చేశారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కూడా ఆ ముందు మేము కొనుగొట్టే ఒక నెల రోజుల ముందు కూడా వాళ్ళు కొంటున్నారు అక్కడ కొని. అంటే ఎట్లా ఉంటారు వీళ్ళు, కొనేటప్పుడు తక్కువకి ఇస్తారు. జరిగేది అది. అంటే అంతా మనం అమాయకులు అని అనుకోవడానికి లేదు. వీళ్ళు 4 రూపాయలు తక్కువకి ఇచ్చాడు, పర్లేదు ఏని మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఏముండదులే అనకంటే అది భరోసా అనమాట. సో అంటే ఆడ సపోజ్ ఎవరన్నా ₹1,00,00,000 విల్లా ఉందనుకోండి, 60 లక్షలకో 70 లక్షలకో ఇస్తారు. లేదా 1,50,00,000 ఉందనుకోండి, 1,20,00,000 అంటాడు అనమాట, 30-40 లక్షలు తక్కువ ఇచ్చేస్తారు. సో ప్రాబ్లం తెలిసినా కానీ కొంటారు. ఎందుకు కొంటారంటే పర్లేదు మేనేజ్ చేసుకోవచ్చు, ఏముందిలే మందాక ఎందుకు వస్తుంది అనేటటువంటి ఒక భరోసా అనమాట. ఓకే, సో మీరు ఇది నేనండి అంటే మీరు చూస్తే మీరు అంటే ఈ కొట్టిన వాటికి అన్నిటికీ మీరు ఎట్లా మీరు తప్పు కదా అని అంటే అది 100% తప్పు కానే కాదు. ఎందుకంటే గనక వాళ్ళకి అక్కడ తెలిసినా తెలియకపోతే ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. చాలా చట్టం, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. సో దీంట్లో మనం ఈ టైప్ ఆఫ్ కఠినంగా లేకపోతే గనక ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న విధ్వంసాన్ని ఆపలేము. హైదరాబాద్లో ఇప్పుడు ఎవరిని అడిగినా FTL బఫర్ అనేది తెలుసుకున్నాం. ప్రతివాడు కొనే ముందు 1కి 100 సార్లు చెక్ చేసుకుంటున్నారు. కరెక్ట్. ఇది తీసుకొచ్చిన దాంట్లో హైడ్రా డెఫినెట్గా మేము వీ ఫీల్ ఎస్ వీ హ్యావ్ సక్సీడెడ్ అనేది అనుకుంటాం. ఓకే, ఈ అంటే ఆటోమేటిక్ ఇప్పుడు పబ్లికే చెక్ చేసుకుంటున్నారు. హైడ్రా అనుమతుందా లేదా, బఫర్ జోన్ హైడ్రా అనుమతి కూడా వచ్చింది. బఫర్ జోన్ మనం చూస్తే జస్టిస్ భాస్కర్ రెడ్డి గారి జడ్జిమెంట్ ఉంది, చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు మన ఏది వారు హైకోర్టు జడ్జిమెంటు. అంటే స్టేట్ అంటే ఏదైనా స్టేట్ అనేది ఈజ్ ఓన్లీ ఏ ట్రస్టీ. దీంట్లో ఇక్కడ స్టేట్ అనేది ఒక ట్రస్టీ అంతే తప్ప కానీ ఎవడో నాకు పర్మిషన్స్ వచ్చేసాయి కాబట్టి నాకు HMDA ప్లాట్లు వేసింది, పర్మిషన్స్ ఇచ్చాడు అధికారి, నాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది కాబట్టి ఇది నా ల్యాండు అని అంటాను క్లెయిమ్ చేయడానికి లేదు. చెరువులో కానీ ఇట్లాంటిది వాటర్ బాడీస్లో కానీ ఎక్కడైనా అది దట్ ఈస్ ఎ ట్రస్టీ గవర్నమెంట్. అది ఇచ్చినా కానీ కూడా నిర్దాక్షిణంగా వ్యవహరించవచ్చు అని చాలా స్పష్టంగా కోర్టు ఇచ్చింది. సో మాకు చాలా సపోర్టివ్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ గారు ఇచ్చిన జడ్జిమెంటు వితౌట్ నోటీస్ అనేది అది. అండ్ జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంటు చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో చాలా లోతుగా అంటే చాలా డెప్త్లో తీసుకొని చేసినటువంటి జడ్జిమెంట్స్గా నేను చూస్తున్నాను. కరెక్టే సార్, మీకు చట్టం ప్రకారం వెళ్తున్నారు, మీరు ఎక్కడ కూడా అన్లాఫ్లోకి వెళ్ళట్లేదు, లా ప్రకారం వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంటుందా? నేను మొన్న కూడా నేను ఇంజనీర్స్ అందరితో మీటింగ్ అయినప్పుడు కూడా చెప్పాను. కొన్ని చోట్ల మురళి ఎట్లుండాలంటే మనసును చంపుకొని పనిచేయాలనేది నేను మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు గంజాయి మీకు తెలుసు, నేను AOB ఏరియాలో రైడ్ చేశాం. మేము ఏది నల్గొండలో ఉన్నప్పుడు వెళ్ళి రైడ్ చేసాం. రైడ్ చేసినప్పుడు అక్కడ ఫైరింగ్ చేసి అక్కడ లక్షలాది కేజీల గంజాయి దేశవ్యాప్తంగా సరఫరా అవుతుంది. 10,000 కోట్ల మార్కెట్ అది AOB నుంచి. ఒకసారి వెళ్ళి అక్కడ మొత్తం ఫైరింగ్లు చేసి కాస్త హడావడి చేసేటప్పటికి అప్పుడు ప్రభుత్వం కూడా, అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా వారు కూడా బాగా రియాక్ట్ అయ్యి వారు కూడా చేస్తుంది. అది పరివర్తన ఏదో పెట్టారు, చేసేసి మొత్తం దాన్ని మొత్తం గంజాయిన ఆపరేషన్ పరివర్తన చేసి మొత్తం గంజాయినంతా క్లీన్ చేయడం మొదలెట్టారు. సిస్టమ్ అనేది తప్పు చేయాలంటే భయపడాలి. విచ్చలవిడిగా అన్ని గంజాయి అంతా సాగుల్లో ఉంటే కనుక అది వ్యవస్థ ఏంటి అక్కడ? ఇప్పుడు ఎవడంట ఇష్టమైనట్టు అందరూ అనాథరైజ్గా కడుతుంటే వ్యవస్థ ఏంటి అక్కడ? ఎవడో ఒకటి చేస్తే దానికి అర్థం ఉంటుంది. 100లో 99 మంది చేస్తుంటే ఎందుకు సిస్టమ్ ఎందుకు అది మూసేసి మనం మామూలుగా చేయాలన్నమాట. అది గంజాయి అంతా సాగు చేస్తే లీగలైజ్ చేయాలి అక్కడ, అంతేగాని అంటే అక్కడ ఆ గంజాయి దాంట్లో చూసేటప్పుడు మనం ఎలా చూస్తాం, అక్కడ దానివల్ల ఒక 10,000-20,000 మంది ఎఫెక్ట్ అవుతారు. అది ముఖ్యమా? కంట్రీ మొత్తం ఉన్నటువంటి కోట్లాది మంది దానివల్ల బెనిఫిట్ అవుతారు. సెకండ్ వన్ మనం ప్రయారిటీ ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇదే
బెంథమ్స్ యూటిలిటేరియనిజం అని ఉంటుంది అనమాట. అంటే మనం దీంట్లో ఎవరికి ఎక్కువ లాభం చేసేది ఉంటే దాని వైపు మనం మొగ్గు చూపాలని. సో ఇక్కడ కొంతమంది డెఫినెట్గా కొంతమంది ఇంట్రెస్ట్లు పోతాయి, ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ నష్టపోయిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు, ఓకే. సో ఏది కొంతమంది విల్లాస్ పోయిన వాళ్ళు వాళ్ళకి కూడా చట్ట విరుద్ధంగానే ఉన్నాయి అన్నీ కూడా, చట్టపరంగా ఏది లేదు. అది మన జస్టిస్ మన భాస్కర్ రెడ్డి గారు చెప్పింది కానివ్వండి, వాళ్ళని వెళ్ళి మీరు కంపెన్సేట్ చేయమని క్లెయిమ్ చేయమనండి మా మీద కోర్టులో, రూపాయి రాదు చెప్తున్నారు కదా. ఎందుకంటే లీగల్గా వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. వెళ్ళి వాళ్ళు ఏమనండి, ఏ కోర్టులో అయినా ఏమనండి, వేసి పైసలు కట్టమనండి, కొలగొట్టిన దానికి రూపాయి కూడా రాదు. బికాస్ దే ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్. చట్టపరంగా దే ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్. అయినా కానీ కూడా మమ్మల్ని కూల్చకూడదు అని చెప్పంటే కనుక సేమ్ థింగ్. ఇప్పుడు సేమ్ నేను చెప్తున్నా కదా, గంజాయి దగ్గర మీరు చేస్తే కనుక అక్కడ ఎఫెక్ట్ అవుతారేమో. బట్ కంట్రీ వైడ్ అనేది మనకి డెఫినెట్గా దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల అయింది. కేజీలు మీరు చూస్తే కనుక ఐఓబి నుంచి చాలా పెద్ద ఎత్తున తగ్గిపోయింది. అవును. అప్పుడు మేము చేసినటువంటి ఆ ఆపరేషన్ తర్వాత గవర్నమెంట్ అక్కడ కూడా చాలా స్పందించాం. అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా వారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఏపీ గవర్నమెంట్ అంతా కూడా, పాత గవర్నమెంట్ అయినా కొత్త గవర్నమెంట్ అయినా, గంజాయి అనే దాని మీద చాలా ఫోకస్గా పెట్టి చేస్తున్నారు. విచ్ ఈస్ వీ వాంట్, అదే కావాలి కదా. అక్కడి నుంచే సోర్స్ మనకి అంతా వస్తుంది. సో అంటే ఈ అన్నిట్లో కూడా ఇప్పుడు ఈ కొంతమంది ఎఫెక్ట్ అయ్యారంటే కనుక, దీంట్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే ఎస్ వాళ్ళు తప్పకుండా ఇప్పుడు ఎవడో ఒకటి మీద ఫస్ట్ వేటు పడుతుంది కదా. దానివల్ల అందరికీ ఇది సెన్సిటివ్. లీగల్గా 100% వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. సో ఇంకొకటి, సండే రోజు కూల్చొచ్చా, మండే రోజు సాటర్డే కూల్చొచ్చా అనేది కూడా ఉంది. సో అప్పుడు బహుశా హైకోర్టులో కూడా దీని మీద వచ్చింది. బట్ మీకు చెప్పాలని మళ్ళీ అది కూడా హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, 3SS జడ్జిమెంట్ అని. చాలా స్పష్టంగా అది సండే అయినా ఏది సాటర్డే అయినా ఎప్పుడైనా కూల్చొచ్చు, 3SS జడ్జిమెంట్ వితౌట్ నోటీస్. సో అది ఉంది. వితౌట్ నోటీస్ కూడా చేయొచ్చు. వితౌట్ నోటీస్ 405 GHMC యాక్ట్. అండ్ సండే అయినా సాటర్డే అయినా ఎప్పుడైనా చేయొచ్చు. ఓన్లీ పబ్లిక్ హాలిడేస్ 3SS జడ్జిమెంట్ అనేది ఒక క్లబ్ హౌస్ని డిమాలిష్ చేస్తారు. ఏది ఏలూరు దగ్గర ఉండడం క్లబ్ హౌసెస్ చేసినప్పుడు దాంట్లో అది మొహరం రోజు ఏదో ఉంటుంది అనుకుంటా, అది పండగ రోజు ఏదో, అంటే పబ్లిక్ హాలిడే. ఆ రోజు చేసినప్పుడు అది ఆ రోజు సండే కూడా వస్తుంది, సండే అనేది వస్తే 3SS జడ్జిమెంట్లో డివిజన్ బెంచ్ ఆఫ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తారు అనమాట. ఓకే, మీరు సండే అయినా సాటర్డే అయినా ఎప్పుడైనా కూల్చొచ్చు. ఓన్లీ పబ్లిక్ హాలిడే అది సండే రోజు పడ్డా కానీ కూడా మీరు చేయొద్దు అని చెప్తాం. అంటే పబ్లిక్ హాలిడే రోజు కూల్చొద్దు. సపోజ్ గాంధీ జయంతి ఏదో ఉంది, లేదా ఏదో సంక్రాంతి ఉంది, లేకపోతే ఏదో దసరా ఉంది, పబ్లిక్ హాలిడే రోజు చేయొద్దు. పబ్లిక్ హాలిడే సండే రోజు పడ్డా కానీ కూడా చేయొద్దు అని కూడా ఇచ్చారన్నమాట. అంటే క్లారిటీ ఇవ్వడం అన్నమాట. సండే రోజు చేయొచ్చు అనేది కూడా స్పష్టంగా చెప్తాం. అంటే సాటర్డే సండే అప్పుడు అన్నారు మీరు అంతా సెలవుల రోజే చేస్తున్నారు, సెలవులు ఎప్పుడైనా చేయొచ్చు. దిర్ ఇస్ నో బార్. 3SS జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఉంది. వీ ఫాలో ద ప్రొసీజర్, రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది. నోటీసులు ఇవ్వాల్సిన చోటు నోటీసులు ఇస్తున్నాము. ఇప్పుడు మాకు చాలా బలోపేతం చేశారు. ఏది ప్రభుత్వం నుంచి ఆర్డినెన్స్ ద్వారా మాకు చాలా పవర్స్ ఇచ్చారు. చాలా యాక్ట్స్ ద్వారా కూడా మాకు పవర్స్ వచ్చాయి. మ్యాన్ పవర్ వచ్చాయి, చాలా స్ట్రెంత్. ఇప్పుడు మీరు అంటున్నారు సైలెంట్ అయిపోయిందా అన్నారు. సైలెంట్ ఏం కాదు. ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజికల్గా వీఆర్ దాన్ని బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఇప్పటికీ డెమాలిషన్స్ అవుతున్నాయి. కానీ మీకు ఏంటంటే నాగార్జున డెమాలిషన్ లాంటిది అయితేనే మీరు అప్పుడు దాన్ని మీడియా విల్ బి హ్యాపీ, అది క్యారీ చేయాలనుకుంటారు. సో వెనకాల చాలా జరుగుతున్నాయి, డెమాలిషన్స్ అవుతూనే ఉన్నాయి. కానీ అది చిన్న చిత్కా అన్ని జరుగుతూనే ఉన్నాయి. సో మీరు అనుకుంటే మేము మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆగస్ట్లో వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాం మేము. పెట్టి నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డేటాని స్క్రీన్ మీద చూపిస్తూ మీడియా అందరితో కూడా మాట్లాడు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ అండి. డిమాలిషన్ కూడా స్టార్ట్ చేయలేదు. చెప్తూ 61% చెరువులు మొత్తం ఆక్రమణ అయినాయి హైదరాబాద్లో, మిగతా ఉంది 39% అని రిమోట్ సెన్సింగ్ దాంతో చెప్తూ ఫేజెస్ చెప్పాను. మేము చేసేది ఏం చేయాలనుకుంటున్నాను. ఫేజ్ 1 ఫస్ట్ ఈ విధ్వంసాన్ని ఆపాలి. ఈ విధ్వంసాన్ని ఎలా ఆపాలంటే కనుక వీల్ గో ఆన్ డెమాలిషన్స్. నెక్స్ట్ ఫేజ్ 2 ఈ డెమాలిషన్స్ తోటి ఆగిపోతాయి. ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ఆగిపోతాయి. అన్నీ కూలగొడదాం అనట్లేదు. డెమాలిషన్ చేయగానే ఆ డిటరెన్స్ తోటి ఎవ్రీథింగ్ విల్ కొంతవరకు అవుతుంది. ఆ తర్వాత ఫర్దర్గా ఏం చేసాం, అధికారుల మీద కేసులు పెట్టాం, డెమాలిషన్స్ చేసినప్పుడు ఇప్పుడు చేయాలంటే 1-2 సార్లు ఆలోచన చేస్తారు. రేపు ఎవడైనా ఇప్పుడు చేసినాడు అనుకోండి, ఇప్పుడు చేస్తే అతను రేపు తప్పకుండా ముందు అతనికి డెమాలిషన్ అవుతుంది. ఇప్పుడు కూడా అంటే ఫస్ట్ ఈజ్ డెమాలిషన్, సెకండ్ ఈజ్ రిజ్యునేషన్. ఓకే, అంటే ఎందుకు చేస్తున్నాం ఇదంతా? ఊరిని కూలగొట్టం ఏమన్నా మాకేమన్నా దాంతో ఆనందం వస్తుందా? కూలగొట్టం ఇది డిస్ట్రక్టివ్, భవిష్యత్తు కోసం కదండి. ఎగ్జాక్ట్లీ. దీని తర్వాత అసలు పని అప్పుడు మొదలవుతుంది. ఇది మొదట జరుగుతున్నది, ఇది ఒక ప్రారంభంలో జరిగేటటువంటి ఒక ప్రక్రియ మాత్రం ఇది. దాని తర్వాత జరిగేది అసలు చెరువులు నాలాలు రివైవల్ అనమాట. అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కూలగొట్టం ఇంపార్టెంట్ కాదు.
కన్స్ట్రక్టివ్గా చెరువుని పునరుద్ధరణ చేయటం, నాలాలు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయటం, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ని రిస్టోర్ చేయటం, పార్క్ ఉంటే కనుక పార్కును రిస్టోర్ చేయటం, ఇవన్నీ దీస్ ఆర్ ద మనకి జరిగేటటువంటి ఇంపార్టెంట్ ఇదనమాట. ఓకే. సో అంటే అంతే తప్ప కానీ ఇది చేసేది దానికోసం అది డెమాలిషన్ స్టార్ట్ చేయకముందే చెప్పాం. సో అంటే దాని అర్థం అన్నీ చేస్తారనేది. ఇప్పుడు ఏది మీరు నివాసమై ఉన్నటువంటి ఇళ్ళని దాన్ని కూల్చొని ఇప్పుడు అంటున్నారు, ఇంతకుముందు ఫస్ట్ నుంచి ఇదే మాట అంటున్నాం. ఎప్పుడు కూడా మేము నివాసం ఉన్న ఇల్లుని ఏది కూల్చలేదు. ఒక్కటి సున్నం చెరువు దగ్గర రేకుల షెడ్లు అది ఉన్నదాన్ని అక్కడ చేసాం. అది ఏది సున్నం చెరువు దగ్గర వాళ్ళు ఎందుకు అక్కడ ఎవడైతే గ్రాబ్ చేసి ఉన్నాడో, ఆ చెరువుని గ్రాబ్ చేసి ట్యాంకర్ల బిజినెస్ చేస్తున్నాడో అతని కింద పనిచేసే స్టాఫ్ అనమాట. దానికి ముందు ఒక వారం రోజుల ముందు ఎన్కన్వెన్షన్ది కూల్చినప్పుడు దాని చుట్టూ చెరువు చుట్టూ తెమ్మిడికొంట చెరువు అంటారు, దాని చుట్టూ చాలా షెడ్స్ చాలామంది ఇట్లా ఏది ఉన్నాయి, చిన్న ఇల్లులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికి కూల్చలేదే. అది బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ వచ్చినా కానీ కూడా కూల్చలేదు మేము. అంటే చాలా ఫస్ట్ నుంచి చాలా స్పష్టంగా ఉన్నాము. అంతేగాని ఇప్పుడు ఏదో సడన్గా ఏదో మేమేదో ఏది అక్కడ కూల్చారు ఇక్కడ కూల్చారంటే డిస్కనెక్టెడ్గా ఉన్న వాటిని కలపటకూడదు అనమాట. అక్కడ ఇల్లులు ఏ పరిస్థితిలో కూల్చామంటే అది ఒక ల్యాండ్ గ్రాబరు, అతను ఆ కమర్షియల్గా చేస్తున్నాడు, అతనితో చేస్తున్నాడు. అతను తప్పకుండా చేస్తాం. ఇక ముందు కూడా ఎవడైతే కనుక గ్రాబ్ చేయాలనే ఉద్దేశంతో సపోజ్ నైట్ అక్కడ ఇల్లులు కట్టారు అనుకోండి, నైట్ కడితే ఖచ్చితంగా కూలుస్తాం. అదే మీరు చేసిన కూలగొట్టిన ఇంట్లో కిచెన్ ఉంది, అదే కదండి. అది వాళ్ళు ఎవరో చిన్నమ్మాయిని పలకలు తీసుకొని ఇవ్వలేదు అని అంటున్నారు. ఒకటి రెండు ఇన్సిడెంట్స్ అక్కడ కింద జరిగేటప్పుడు దాన్ని సోషల్ మీడియాలో చూపించేసి దాని వెనకాల ఎవరు ఉంటారు, దాని ఇంట్రెస్ట్, దాని వేరే ఇంట్రెస్ట్లు ఉండేవాళ్ళు ఉంటారన్నమాట. దాన్ని చాలా పెద్దగా చూపిస్తూ అదేది ఆ చిన్నపిల్లని అక్కడ వందలాది మంది డెమాలు జరిగేటప్పుడు ఒకటి రెండు చిన్న చిన్న పొరపాట్లు అయితే కనుక డెఫినెట్గా బాధపడతాం. తర్వాత మా వాళ్ళకి కోపడ్డాను, అరే పిల్లలకి వాళ్ళకి మీరు వాళ్ళు అక్కడ పలకలు తీయడం లేదా వాళ్ళు వాటర్ అడిగితే కనుక ఎందుకు చేయలేదని చెప్పి కోపడ్డాం. ఒక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది అనుకుంటా కదా. అసలు మాకు సంబంధం లేదు, అది కూడా మాకు కలిపారు అన్ని ఖాతాల్లో. అంటే ఎవరు ఎక్కడ ఏది జరిగినా కానీ కాశ్మీర్ దాకా మొత్తం మా ఖాతాలో వస్తుంటుంది అనమాట, హైదరాబాద్లో పడుతుంటుంది ఇప్పుడు. సో అది అక్కడ ఎక్కడో సిద్దిపేట దగ్గర ఏదో చేస్తే కూడా ఏది మన ఎవరో ఇల్లు బిల్డింగ్ కడితే దాంట్లో చెరువులో దాన్ని కూల్చేశారనమాట. అవును, అక్కడ లోకల్ వాళ్ళు చేశారు, మాకు సంబంధం లేదు. అది కూడా మా దాంట్లోనే వేసారు ఖాతాలో. సో ఇప్పుడు ఆమె ఎవరో లేడీ ఎందుకు చనిపోయిందో ఏమో తెలియదు. ఆ కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ఎక్కడో చనిపోతే ఆమె ఎక్కడో బఫర్ జోన్ అవతల ఉందంట ఆమె ఇల్లు. మరి వాళ్ళ పిల్లలతో ఏమి గొడవ ఏందో తెలియదు కానీ అది అసలు మాకు సంబంధం లేదు, మేము ఆమె నోటీస్ ఇచ్చింది లేదు, ఏమి లేదు, దాన్ని మమ్మల్ని చేస్తారు, మా అకౌంట్లో వేస్తారు. అట్లా అన్ని అంటే దీని వెనకాల ఉన్నటువంటి మనం ఫస్ట్ గుర్తుపెట్టు, మేము వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ లాబీ. చాలా బలమైన నెక్సెస్ ఉన్నటువంటి బలమైన ఇది డీప్లీ ఎంట్రెన్చ్డ్ ఇంట్రెస్ట్ ఉన్న లాబీ మీద ఇది హైడ్రా ఫైట్ చేస్తుంది. సో దీంట్లో చూపించిందంతా కరెక్ట్ కాదు. ఏదంటారు కదా, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, బయట కనపడేదంతా ఇది కాదు. సో దీని వెనకాల అజెండా వేరేది ఉంటుంది. ఆ అజెండాని జాగ్రత్తగా పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని మేము ఒక యుద్ధంలాగా చేస్తున్నాం, ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం. రేపు భవిష్యత్తు తరాలు రేపు హైదరాబాద్ని మనం విముక్తి చేస్తున్నాం. ఈ చెరువులు, కుంటలు, కబ్జాలు, పార్కులు, గవర్నమెంట్ ల్యాండ్ నుంచి విముక్తి చేయడానికి ఒక సంస్థ పనిచేస్తుంది. ప్రభుత్వం దానికి చాలా సపోర్ట్ ఇస్తుంది. డిమాలిషన్స్ జరుగుతుంటాయి, ముందు కూడా జరుగుతాయి. ఆ జరిగే క్రమంలో డెఫినెట్గా మేము చేస్తుంటాం. బట్ డిమాలిషన్స్ ఒక్కటే మాది ముఖ్యమైనది కాదు, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది చెరువులు అది ముఖ్యం మాకు. చేసిన దాన్ని మేము ఇప్పుడు చెరువులు పునరుద్ధరణ నెక్స్ట్ 10-12 చెరువులు టేకప్ చేస్తున్నాం. అది కూడా త్వరలో దానికి కూడా డిపిఆర్స్ కూడా రెడీ అవుతున్నాయి. సో సీఎం గారు కూడా చాలా దాని మీద చాలా ఫోకస్గా ఉన్నారు. సో మనం ఎట్లయినా కానీ కూడా చెరువులు పునరుద్ధరణ చేసి ఆ ఏరియాలో కనుక గ్రౌండ్ వాటరు అక్కడ ఫ్లడ్ మనం హ్యాండిల్ చేయగలిగేటట్టు, అక్కడ గ్రౌండ్ వాటర్ని మనం రిప్లెనిష్ చేయగలిగేటట్టు, లేకపోతే అక్కడ చుట్టూ ఒక మంచి రిక్రియేషన్ పార్క్. పబ్లిక్ విపరీతంగా వస్తున్నారండి. మన నిజాంపేటకి వెళ్తే అక్కడ వందలాది మంది వచ్చారు. ప్రతి చెరువు దగ్గరికి వెళ్తే వందలాది మంది వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అవన్నీ మనకు కనపడదు అనమాట. ఎక్కడో ఒకళ్ళిద్దరు చేసేదాన్ని ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి పెట్టేది. పబ్లిక్ వందలాది మంది వేలాది మంది వచ్చి ఇదొక దీనిలాగా స్టూడెంట్స్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. మీరు హైడ్రా ఈజ్ వర్కింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్. చెరువు దగ్గర కూడా ర్యాలీ చేశారు. అదే ఇప్పటికీ వస్తున్నారు చాలామంది పిల్లలు. సో వీఆర్ డూయింగ్ ఇట్ నాట్ ఫర్ ఏదో నాకు వచ్చే లాభం లేకపోతే ఇంకెవడికో XYZకి వచ్చే లాభం ఏమి ఉండదు. వ్యవస్థకి, సమాజానికి ఒక లాభం ఉంటుంది అనమాట దీని ద్వారా. సార్ మీ సిస్టమ్ స్ట్రాంగ్ చేయడానికి మీరు చేస్తున్నారు, కానీ ఇందులో మీరు చెప్తున్నట్లుగా చాలా బిగ్ షాట్స్ ఉంటాయి. ఇదంతా కాస్త పక్కన పెడితే మీరు 69% అసలు చెరువులు లేవంటారు. 61%. మీరు టేకప్ చేసిన తర్వాత ఎన్ని మన రీఓపెన్ అయి ఉంటాయి రఫ్గా?
అదే ఇప్పుడు అంటే సాధారణంగా సిటీలో ఎలాగుంటాయి సార్ చెరువులని ఒక చెరువుకి ఒక చెరువుకి లింక్ వస్తుంది. గొలుసు కట్ చెరువులు ఉంటాయి. గొలుసు కట్ చెరువు ప్రగతినగర్ చెరువు తీసుకుంటే పైన అంబీర్ చెరువు, దాని పక్కన ఇంకొక చెరువు, అలా చెరువు. మీరు ఎన్ని చెరువులు గొలుసు కట్ కలిపారు? ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇదంతా కూడా నాలాస్ దాన్ని కనెక్ట్ చేయటము, చెరువుని ఓపెన్ అప్ చేయటము, నాలాస్ ఇంటర్లింకింగ్ చేయటము, ఇవన్నీ కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు నెక్స్ట్ ఒక 6 నెలలు 1 ఇయర్లో మీరు చూస్తారు ఇవన్నీ కూడా చెరువులు ఆల్రెడీ అది డిపిఆర్స్ అంటే చెప్పాము, ఏది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారవుతుంది. దాని మీద కూడా రేపు ఆ చెరువు దాని లింకప్ నాలాస్ని మనం రివైవ్ చేయటము ఇవన్నీ కూడా జరుగుతుంది. అంటే ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్ ఇది, ఇప్పటి నుంచి కాదు, 40-50 ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి విధ్వంసం. దీన్ని ఇప్పుడు కొంత ఈ మధ్య ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరగటంతో దాంతో కూడా మనకి ఇది ఇంకా ఎక్కువ అయిందన్నమాట. ఓకే సార్, సిటీ సరౌండింగ్లో ఏ చెరువు చుట్టూ ఎక్కువ కబ్జాలు అంటే ఫాక్స్ సాగరా, దుర్గం చెరువా? చాలా చెరువులు అండి. అంటే ఎక్కువ మీకు చూస్తే కనుక వెస్ట్ జోన్ అంటే బేసికల్గా మనకి ఈ చెరువుల కబ్జాలు బాగా ఎక్కువ కనబడుతుండేది. ల్యాండ్ రేట్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఎక్కువ అధికంగా ఉంటుంది. ఆర్ వెస్ట్ జోన్ అంటే దుర్గం చెరువు ఆ ప్రాంతం అంతా అన్ని చెరువుల దగ్గర ఉన్నాయి. వెస్ట్ జోన్ అంటే మనకి శేర్లింగంపల్లి జోన్ ఉంది, లేకపోతే ఇటు కుకట్పల్లి జోన్ ఉంది, ఈవెన్ ఇటు ఉప్పల్ నల్ల చెరువు ఉంది, అది కూడా పూర్తిగా కబ్జా అయిపోయింది. అంటే ఈ చెరువు కబ్జా అవ్వటమే కాదు, దాని లోపల మొత్తం పొల్యూటెన్స్ అనమాట, అంతా వదిలేదంట మురికి నీరు అంతా వస్తుంటుంది, వచ్చేసి ఆ పక్కనటువంటి అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అన్నిటి నుంచి దాంట్లోకి వదులుతుంటారు. సో ఆ చెరువులు రావడంతో అక్కడ అంత మనకు వాసన అండ్ దాంతోపాటు ఏది అక్కడ గ్రౌండ్ వాటర్ అంతా కూడా మొత్తం పొల్యూటెంట్ అయిపోయి ఇప్పుడు ఢిల్లీ చూస్తున్నారు పరిస్థితి ఎట్లుందో. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తోటి అక్కడ వెళ్ళే బండ్లు కూడా రానివ్వట్లేదు, సిటీలోకి ఎంటర్ కానివ్వట్లేదు, అంతా అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా హైబ్రిడ్ మోడల్స్లో నడుస్తున్నాయి. సో అంటే అసలు స్వచ్ఛమైన గాలి అక్కడ లేదు, కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అక్కడ మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అక్కడ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అది 500, 400 అండ్ 800 దాకా కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మన దగ్గర కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అట్లా ఉంది. రేపు వాటర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చాలా పూర్గా ఉంటుంది. సో ఇవన్నీ మనం రేపు ఇవన్నిటినీ చెక్ చేసుకుంటూ ప్లస్ కబ్జాలు ఆపుతూ, ఈ చెరువు కబ్జాల నుంచే కదండి ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు అక్కడ బ్లాక్ మనీ జనరేట్ అయితే ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఎవరికి సంబంధం లేని దాని దగ్గర జనరేట్ అవుతుంది. సో అది ఎవడు మాట్లాడు, అక్కడ ఒక ఎకరా అక్కడ 100 కోట్లు. సో అట్లాంటిది జనరేట్ అయ్యేది కూడా అక్కడే అవుతుంది, బ్లాక్ మనీస్ కూడా. సో ఈ సంబంధం లేని భూముల దగ్గరే అందరూ ఎంటర్ అవ్వాలని చూస్తారు అన్నమాట. సార్ దుర్గం చెరువులు కూడా ఉంది అంటున్నారు కబ్జా, దాని కిందనే రేవంత్ రెడ్డి గారు అనేది కూడా ఉంది, అది కోలుగొట్ట రైట్. ఇది కూడా అసలు వారు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ది వారు ఎప్పుడో కొన్నారు అనుకుంటారు, ఇది చాలా ఏళ్ల క్రితం. అది దాని ఎఫ్టీఎల్ బఫర్ దాని మీద యాక్చువల్గా ఇంకా అది నిర్ధారణ అవ్వట్లేదు, హైకోర్టులో నడుస్తుంది. ఇప్పుడు కాదు, 2008లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడ్డది. అడ్వకేట్ కమిషన్ ఒకటి అప్పుడే వేసిన తర్వాత దాని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ దాని మీద అప్పటి నుంచి నడుస్తుంది. దాంట్లో భాగంగా హైకోర్టులో మ్యాటర్ వస్తుంటే అక్కడ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు వాళ్ళు అందరికీ నోటీసులు ఇచ్చారు. మొత్తం ఇక్కడే కాదు 11 చెరువులు అట్లా ఉన్నాయన్నమాట. దాంట్లో వేలాది మంది నోటీసులు ఇచ్చిన దాంట్లో ఈయనొకరు. అది ఏం చేస్తారు ఇప్పుడు, ఆయన సంగతి ఏంది ఈయన సంగతి ఏంది అంటున్నారు అనమాట. అసలు అక్కడ ఏమీ లేని ఇష్యూలో సో వాళ్ళది రేపు అది బఫర్ ఉందా ఎఫ్టీఎల్ ఉందా అనేది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. అక్కడ వేలాది మంది ఇల్లులు ఉన్నాయి, అది 2008 నుంచి నడుస్తున్న ఇష్యూ, అది హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశము. సో దాన్ని ఏదో చూపించి ఇదిగో అక్కడ మీరు కూల్చట్లేదు, ఇక్కడ జనాల మీదకి వస్తున్నారంటే ఇవన్నీ దాన్ని ఏం చూపించాలనుకుంటున్నారు? ఇష్యూను డైవర్ట్ చేయాలనేటటువంటి ప్రక్రియ అన్నమాట. ఇష్యూని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళి అంటే ఏం చేద్దాం, హైడ్రాన్ ఆపేద్దామా, ఆపేసి కబ్జాలు అలో చేద్దామా, ఎవడిగాడు దోచుకోమందామా, ఎవడిగాడు మీరు చెరువులు లేదా పక్కనున్న గవర్నమెంట్ ల్యాండ్లు పార్కులు అన్నీ ఆక్రమించుకొని చేసుకున్నామందామా, ఏం చేద్దాం అనుకుంటున్నాం? మాకు రెండోదే బెస్ట్ అండి, మీరు ఎలా పోతే నాకు ఎందుకు అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ, పబ్లిక్ అది ఆల్టర్నేట్ ఏది కావాలని చూసుకోవాలి. మీరు మన వ్యవస్థను మనం కాపాడుకుంది, ఇదంతా మన భూములండి. ఇదంతా హైకోర్టు కూడా చెప్తుంది కమ్యూనిటీ ల్యాండ్స్ అనమాట. ఇవన్నీ కమ్యూనిటీ అంటే అందరికి సంబంధించింది, సమాజం సంబంధించిన ఇవన్నీ ఆస్తులు. ఒక చెరువు అయినా కానీ, ఒక నాలా అయినా కానీ, ఒక పార్క్ అయినా కానీ, ఒక రోడ్డు అయినా కానీ, ఇవన్నీ అందరిది. దాంట్లో మీది నాది అందరిది ఉంది, అందరి స్టేక్స్ ఉన్నాయి దాంట్లో. దాన్ని ఎవడో ఒకడు కొట్టేస్తే ఎట్లా? కానీ అది వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ సాధారణంగా పబ్లిక్లు ఏమంటారు చూస్తుంటాను. అంటే మనం సోషల్ మీడియా కింగ్లు ఉంటారు, చాలా మంది పెడుతుంటారు కింద పెట్టే పేదవాళ్ళ మీద. ఇది అంటే హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు, తెలియదు అసలు ఎటు తీసుకెళ్దాం సమాజాన్ని అనేటటువంటిది క్లారిటీ మాకు అనవసరం సార్. సమాజం ఎటుపోతే నాకెందుకు? ఎగ్జాక్ట్లీ అదే నేను అంటున్నాను, ఏవైతే నాకెందుకు, ఇట్టనే ఉందాం, ఎవడెంత ఆక్రమించుకుంటే వాడిపోలేదా ఈడిపోలేదా అంటే కానీ ఎక్కడో చోటు బిగినింగ్ చేయాలి కదా. నేను వాడు చేసుకున్నాడు కదా వాడిని ఎందుకు ఆపరు అని ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి తప్ప కానీ అరే మనం లెట్ us మేక్ ఏ బిగినింగ్. అంటే ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నా మీ పని మాత్రం
ఎగ్జాక్ట్లీ పోతుంటది. నేను అసలు అవి పట్టించుకోనండి. నా మీద బఫర్ జోన్ కాంట్రవర్సీ అయినా రేపు ఎవడు ఏదన్నా అది కాంట్రవర్సీ కానీ ఇలాజికి చెప్తున్నా కదా, నేను చెప్తున్నా మెడ మీద తల ఉంటుందా తల మీద మెడ ఉంటుందా అనే టైటిల్. అసలు అది ఏది అంటే ఏం చెప్తాం దానికి, మ్యాపులు పట్టుకొని తిరిగినంత మాత్రం మాట్లాడడం వాళ్ళ గురించి ఇగ్నోర్ చేయొచ్చు కదా. ఇగ్నోర్ చేయడం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నేను రెస్పాండ్ అవుతాను. నార్మల్గా ఉన్నదాన్ని నేను 10 సార్లు ఈ గోబెల్స్ అంటారు. గోబెల్స్ మీకు తెలుసు, మినిస్టర్ ఆఫ్ ప్రాపగాండా, ఏది హిట్లర్ మన ఏది నాజీ జర్మనీలో ఆయన దగ్గర మంత్రి అనమాట. సో చాలా పెద్ద ఆరేటర్ ఆయన. గోబెల్స్ ప్రచారం అని అంటారు చూసారా, అంటే ఆయన ఈ వాజ్ మినిస్టర్ ఆఫ్ ప్రాపగాండా అప్పుడు ఇట్లానే చేస్తుండేవాడు అనమాట. అంటే కావాలంటే అబద్ధాన్ని నిజంగా చూపించడం, లేదా మన ఇప్పుడు మన వాట్సాప్లో ఉంటాయి, వాట్సాప్ యూస్ అట్లా ఉన్నట్టు. సో గోబెల్స్ ప్రచారం అని అంటారు చూసారా, ఆ టైప్ సంథింగ్ లైక్ దాట్. అందుకు మీరు రెస్పాండ్ అవుతారు. సో అంటే ఒకసారి 4 సార్లు వచ్చిందనుకోండి, అరే చూసావా హైడ్రా కమిషనర్ ఇల్లే బఫర్ జోన్లో ఉందని. అసలు బఫర్ ఉంటుందా చెరువుకి దిగువ ప్రాంతంలో? అది సింపుల్ లాజిక్ మిస్ అయ్యి నేను అదే చెప్తున్నా, ఆ మిస్ అయ్యి దాన్ని లాజిక్ మిస్ అయ్యి మాట్లాడితే ఏమనాలి దానికి. అవునండి. సో రంగనాథ్ గారికి బంధువులు, రంగనాథ్ గారి ఫ్రెండ్స్ అంటూ కొంతమంది బ్రోకర్లు తిరుగుతూ ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం, గో హెడ్, దానికి ఇంత రేట్ అని. కరెక్ట్, అదే అందుకోసం మేము దాని మీద స్టేట్మెంట్ ఇచ్చాం. నేను ఇట్లాంటి కొంతమంది బిల్డర్స్ మాకు వస్తే మేము డెకాయ్ ఆపరేషన్ చేసి పట్టుకొని అరెస్ట్ చేసాం. సో ఎవడైనా కానీ మా బంధువు అన్నా, నాకు తెలుసు అన్నా, లేదా నేను మనం ఫుల్ క్లోజు, మనం పని చేపించేస్తాం, మేమంతా ఒకటే అనేటువంటి ఎవడు చెప్పినా జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, మనం ట్రాప్ చేసి పట్టుకొని వాడిని జైల్లో పడేసే కార్యక్రమం చేద్దాం అనమాట. అది కూడా మీరు చేసినట్టున్నారు కదా, సంగారెడ్డి చేసాం, అట్లా కంప్లైంట్ చేసాం. సో అన్నీ ఎవడైనా కానీ అలాంటివి చేస్తే కనుక డెఫినెట్గా రేపు మామూలు ఇదే కాదు, అధికారుల దగ్గర కూడా అక్కడ కొంతమంది మీద కూడా ఇప్పుడు సీఎం గారు చెప్పారు, సీఎం గారు ఏసీబీని కూడా యాక్టివేట్ చేశారు. సో ఏసీబీ కానీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, లోకల్ పోలీస్ కానీ అండ్ హైడ్రా కూడా. సో ఇదంతా కూడా ఫుల్ యాక్టివ్గా పనిచేస్తూ ఇట్లా ఎవడన్నా వెనకాల ఏదో చేసి దీంట్లో ఎక్కడో చోట ఇదిగో మనకు బాగానే ఉంది కదా, దీంట్లో 4 రూపాయలు మిగులుతుంది అనుకునేవాడు ఎవడైనా ఉండేవాళ్ళు ఉంటారు. సో అట్లాంటి ఖచ్చితంగా చేద్దాం. చేసి మీరు అట్లాంటి షేర్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా వచ్చి షేర్ చేయండి. పలానా వాడు చేస్తున్నాను, చిన్న ఆధారం ఒకటి కావాలన్నమాట, సింపుల్. ఆడియో కాల్ ఇప్పుడు మేము చేసాం ఒకడిని అమీన్పూర్లో, వీడియో కాల్ ఉంది, వీడియో రికార్డ్ చేశారు సీక్రెట్గా, దాంతో మనం పెట్టేసాం. వీడియో కానీ ఆడియో ఉన్నా చాలన్నమాట. మనం చేసి జస్ట్ అక్కడ ఆ పరిస్థితులను కూడా స్టడీ చేస్తాం, చూసినప్పుడు అరే కరెక్టే కదా ఇది అక్కడ జరుగుతున్నది ఇదంతా అనే దాంతో చూసి చేసేస్తాం అన్నమాట. సార్ ఇంకా మూసీ ప్రక్షాళన అదొక పెద్ద ప్రాజెక్టు, దాన్ని కూడా చక్కగా చేయాలి అనేది సీఎం గారి ఇంటెన్షన్. అది మంచిదే. అది చుట్టుపక్కల కంపుతో భరించే వాళ్ళకన్నా ఒక ప్రక్షాళన చేసి ఒక నర్మదా నదిలాగా లేదా ఇంకొకలాగా చేస్తే చుట్టుపక్కల అందరికీ బాగుంటుంది. ఇందులో మీకు మీరు చుట్టుపక్కల కొట్టడం వేరు, కానీ ఇక్కడ చాలా మీకు ప్రెజర్ వస్తుంది మూసీలో. ఆ ప్రజలు ఎదుర్కొన్నారు. ఒకటి మురళి, మూసీ ప్రక్షాళన హైడ్రాకి సంబంధం లేదు అసలు. హైడ్రా అసలు ఈజ్ నాట్ ఇన్ టు దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే దాన్ని కూడా ఏంటంటే హైడ్రా అనే దాన్ని ఒక భయంగా చూపిస్తూ దాన్ని చేస్తూ దాన్ని లింకప్ చేయాలని కొంత ప్రయత్నం జరిగింది. దాన్ని కౌంటర్ చేయడం కూడా మేము చేసాం పలు సందర్భాల్లో. హైడ్రాకి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలామంది హైకోర్టు కూడా వెళ్ళారు, అసలు హైడ్రా అనే సంస్థ అసలు దాన్ని తీసేసి దాన్ని కూల్చాలంటే కనుక జిహెచ్ఎంసీకి వెళ్ళి మొన్న హైకోర్టులోకి వెళ్తే కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది హైడ్రా అనే దానికి పూర్తి చట్టబద్ధత ఉంది అండ్ హైడ్రాకి దాన్ని సపోర్ట్ చేస్తూ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. చూసాం హైకోర్టు బెంచ్ ఇచ్చినటువంటిది. సో అంటే సో దీంట్లో మూసీ దాంట్లో లేదు, రైట్, ఓకే. బట్ జనరల్ వాటర్ బాడీస్లో మీరు చూస్తే కనుక ఇప్పుడు మనం అనుకుంటాం అరే మాటలు జనరల్ లాజిక్ ఏమొస్తుంది, ఈ చెరువులు కుంటలు ఇది అంత అవసరమా మనకి, ఇదేది రేపు మనకి ముందు కావాల్సింది ఏది ఇల్లులు కదా, ఏది ఫుడ్ షెల్టరు ఇది కావాలి కదా. మనం ఇది నిన్న మనం చూసాం, ఎక్కడ నేను కాకినాడ పోర్టు చూస్తున్నాను, అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అక్కడ వెళ్ళి ఆయన ఏదో రైస్ స్మగ్లింగ్ జరుగుతుంటుంది అక్కడ. హీ హాజ్ రైట్లీ సెడ్, ఏమంటున్నారు ఆయన చెప్పే దాంట్లో, ఇది రైస్ స్మగ్లింగ్తో ఆగదు, ఇంకా చాలా జరుగుతాయి, గంజాయి డ్రగ్స్ అన్నీ జరుగుతాయి, ఇంకా అన్ని ఒకసారి మొదలెట్టినవాడు అన్నిట్లోకి ఎంటర్ అవుతాడు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, ఒకసారి చెరువు కబ్జా చేసిన వాడు అంటే అక్కడ భూమి కబ్జా చేసినవాడు అక్కడతో ఆపుతాడని ఎందుకు అనుకుంటావు, అన్ని యాక్టివిటీస్లో ఉంటాయి. క్రైమ్ మైండ్ సెట్ వచ్చింది, క్రైమ్ మైండ్ సెట్ అనేది ఉన్నవాడు అన్నిటికీ విస్తరిస్తాడు. సో అది ఒక పెద్ద మాఫియాగా తయారైంది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా, వాడు అక్కడ చెరువు చేసాడు, నీ ప్లాట్ మీదకి వస్తాడు, నీ ప్లాట్ మీదకి వస్తాడు, లేకపోతే నీ డాక్యుమెంట్లు మారుస్తాడు, లేకపోతే నీ ఏదైనా చేస్తాడు. సో ఇవన్నీ చేసేవాడు అంటే ఆ మైండ్ సెట్ని టార్గెట్ చేస్తున్నాను తప్ప కానీ, ఆ మైండ్ సెట్ అంటే ఇప్పుడు మనం చేయాలనుకుంది షిఫ్ట్ ఉండాలి.
ఓ పారాడైమ్ హైడ్రా అనేది ఇప్పుడు ఇన్నాళ్ళు ఉన్న దానికి పద్ధతికి డిఫరెంట్గా ఇప్పుడు చేయాలనేటటువంటిది చేస్తుంది. ప్రభుత్వం ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసింది దీన్ని మొత్తాన్ని చేసి దీని మీద యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మన ఆనంద్ మల్లిగ వద్ద అని చెప్పేసి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. వారు యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా యూపీ సీఎం గారిని కూడా కలిస్తే వారు కూడా దీని గురించి ఆరాధిస్తూ ఇట్లాంటిది ఫ్లోట్ చేయాలని చెప్పి కూడా వారు చెప్పారని కూడా అంటుండే అనమాట. హిమాచల్ సీఎం గారు కూడా ఇట్లా చాలామంది ముఖ్యమంత్రులు కూడా అసలు హైడ్రా దీన్ని ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ మనం ఎందుకు క్రియేట్ చేయకూడదని ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంది. వేరే స్టేట్స్లో త్వరలో మీరు చూస్తారు హైడ్రా లాంటి సంస్థలు చాలా వస్తాయి. ఓకే సార్, కాకినాడ టాపిక్ ఎత్తారు కాబట్టి కాకినాడలో మీరు పనిచేశారు, అప్పటి నుంచి నడుస్తుంది సార్ స్మగ్లింగ్ అనేది, ఆయిల్ స్మగ్లింగ్ అని ఒకటి అక్కడ చాలా బలమైన నెట్వర్క్ పనిచేస్తుంటుంది. పీడిఎస్ బియ్యం ఫర్ ఇన్స్టెన్స్ నేను నల్గొండలో చూశాను. నల్గొండలో చేసినప్పుడు కూడా లారీలు తరలుతుంటాయి అనమాట. ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్ నడుస్తుంది. పీడిఎస్ బియ్యము పీడిఎస్ నుంచి మిల్స్ నుంచి కొన్ని చోట్ల సిఎంఆర్ రైస్ అని ఉంటుంది, అంటే మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన రైస్ మాయం చేస్తారు, చేసి దీన్ని కూడా బయటికి పంపిస్తారు, ఎక్స్పోర్ట్ చేపిస్తారు, చేపించి లేదా మార్కెట్లో కోలుతారు, లోకల్ డొమెస్టిక్ మార్కెట్లో వెళ్తారు, లేదా కాకినాడ నుంచి బయటకు వేరే సౌదీ అరేబియా లేకపోతే ఇంకా ఏది మిడిల్ ఈస్ట్ చాలా కంట్రీస్కి వెళ్తుంటుంది. సో అంటే ఎక్కడ రైస్ కన్స్యూమింగ్ కంట్రీస్కి. సో కాకినాడ హ్యాస్ బికమ్ ఏ హబ్ అనమాట ఫర్ ఇట్లాంటి వాటికి. మీరు పనిచేస్తున్నప్పటి నుంచి కూడా అంటే అప్పుడు రైస్ నాకు తెలియదు, అప్పుడు ఆయిల్ ఉండేది. ఇప్పుడు రైస్ ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. రైస్తో పాటు ఇంకా చాలా జరుగుతాయి అనేది. ఇప్పుడు రైస్ అనేది ఇప్పుడు నేను వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు చూసిందంటూ రైస్ దాని అది ఏదో షిప్ వెళ్తుంటే కూడా దాన్ని సీజ్ చేయమని చెప్పారు. సో అంటే పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అనేది అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ నెట్వర్క్ ఏం చేస్తున్నారు, అక్కడ అంతా అందరూ పనిచేసే వాళ్ళు చేయాలి కదా, అక్కడ డెఫినెట్గా అడ్రస్ చేయాలి ఇష్యూని. సో అక్కడ ఇప్పుడు సపోజ్ నేను ఒక జిల్లాలో పనిచేస్తున్నాను అనుకోండి ఎస్పీగా, అక్కడ ఒక స్మగ్లింగ్ జరుగుతుందని ఒక అలిగేషన్ వచ్చిందనుకోండి, అది చెక్ చేయకపోతే కనుక అక్కడ నేను ఆ జిల్లా ఇన్ఛార్జిగా నేను ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ అని అనుకుంటాను నేను డెఫినెట్గా. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మాట వచ్చిందనుకోండి, కొన్ని ఆధారాలు ఇచ్చారనుకోండి, నేను ప్రోబ్ చేయాలి, దాంట్లో ప్రోబ్ చేసి వెనక్కి తవ్వుకుంటూ పోతాను, పోయి దాంట్లో మూలాల్లోకి వెళ్ళి అక్కడ ఆపాలని ట్రై చేస్తాను, చేయాలి. లేకపోతే వ్యవస్థ ఉండి ఏమంటారు, అది పోలీసు సంబంధం కాదనేది అంటుంటారు. ఒక సివిల్ సప్లైస్ వాళ్ళు మాత్రం చూడాలి, అట్లా ఏం లేదు, అందరికీ సంబంధం అక్కడ డెఫినెట్గా. పోలీస్కి ఉంటుంది, అక్కడ లోకల్ పొలిటికల్ సెటప్ ఉండాలి, అందరికీ తెలియాలి. అంటే మీరు ఉన్నప్పటి నుంచి కూడా అంత పెద్ద నెట్వర్క్ ఉంది సార్. అప్పుడు రైస్ ఇది ఆయిల్ స్మగ్లింగ్ ఉంటుంది, ఆయిల్ ఉండేది, కానీ ఇప్పుడు రైస్ ఇంకా పెద్ద మార్కెట్ యాక్చువల్గా. రైస్ అనేది మీకు చేస్తే కనుక అది బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. చూశాను ఆయిల్ అయితే అప్పుడు ఉండేది కదండి, ఆయిల్ ఉంటుంది, ఆయిల్ ఇప్పుడు కూడా ఉండొచ్చు. పరిస్థితులు నాకు ఐడియా లేదు ఇప్పుడు ఎట్లా ఉందనేది, బట్ ఆయిల్ అప్పుడు ఉన్నది. ఆయిల్ అంటే ఆ షిప్పుల్ని తెచ్చి ఇక్కడ ఏదో చేస్తుండేవారు, బట్ దానికి అది చాలా తక్కువ మొత్తంలో జరుగుతుంది. ఇది కంట్రీ మొత్తం ఇక్కడ స్టేట్స్ తెలంగాణను మనకి ఆంధ్ర నుంచి బియ్యం ఇదంతా తీసుకెళ్ళి పెద్ద ఎత్తున అక్కడికి చేరుతారన్న. అంటే అది కన్నా ఆయన చెప్తున్నట్లుగా డ్రగ్స్ అనేది ఏదైనా రావచ్చు, చాలా ఉండొచ్చు. అక్కడితో ఎందుకు ఆపుతాడు, వాడు చేయాలని వాడు బియ్యం ఆపేసి ఆపుతాడు. ఇగో రేపు ఇగో దీంట్లో కూడా చేద్దాం మనం గంజాయి ఏంటంటే అక్కడ మారుస్తాడు సిస్టమ్ అంతా కంట్రోల్. వెపన్స్ రావచ్చు, డ్రగ్స్ రావచ్చు. దట్స్ వాట్ నేను అనేది. అంటే ఒకసారి తప్పు అనే దాన్ని ఏది తప్పు కాదంటే కనుక మైండ్ సెటే మన మైండ్ ఫ్రీ అయిపోయింది అనమాట. పర్లేదు అన్ని నడిపించవచ్చు అనుకుంటాం. మన చేతిలో ఉంది, ఎక్కడ ఆపాలి ఎక్కడ ఎండ్ చేయాలనేది ఉండదుగా, అది వెళ్తే మేనేజ్ చేసుకోవచ్చు, అన్ని మేనేజ్ చేయొచ్చు అనేటట్టు. సార్ మీరు హైదరాబాద్ స్టార్ట్ చేసిన తర్వాత చుట్టుపక్కల చెరువులని మొత్తం ప్రక్షాళన చేస్తూ బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక లేక్ మ్యాన్ కలవడం, అక్కడ కాన్సెప్ట్ని ఇక్కడ అడాప్ట్ చేయడం అనే ఉద్దేశం ఏంటంటే? రైట్, ఇది కూడా చాలా. అంటే మేము బెంగళూరుకి వెళ్తే కూడా కొంతమంది కామెంట్ చేశారు, అసలు ఏంది బెంగళూరు ఏంది, అది పనికిమాల సిటీ, అది వాళ్ళ ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి, వాళ్ళ సిటీని అక్కడ నేర్చుకునేది వెళ్ళాలంటే కనుక ఏది అమెరికానో నెదర్లాండ్సో లేకపోతే ఇట్లా జపానో ఇట్లా పోవాలని చెప్పేది అన్నారు. మేము ట్రాఫిక్ స్టడీస్ అప్పుడు నేను జాయింట్ సిపి ట్రాఫిక్ ఉన్నప్పుడు, డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మేము ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాము. ఫారెన్ కంట్రీస్కి ఉంటే టెక్నాలజీని తీసుకుంటాం, కానీ ఇండియాలో కస్టమైజ్ చేయాలంటే కనుక ఇండియన్ సిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇండియన్ ఇప్పుడు బెంగళూరులోనో ఒక ఢిల్లీలోనో ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ బెటర్గా ఉందంటే అది స్టడీ చేసి మన దగ్గర ఏంది యూటర్న్స్ పెట్టాం మనం. హైదరాబాద్లో యూటర్న్స్ ఉన్నది, ఇది ఇండియన్ సిస్టంలోనే ఉంటుంది, వేరే దగ్గర ఉండదు. సో ఇక్కడున్న వ్యవస్థ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కస్టమైజ్ చేయాలన్నమాట, టెక్నాలజీ ఉంటే సరిపోదు, దాన్ని ఇక్కడ తగ్గట్టు తయారు చేయాలి. అంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా. సో పరిస్థితులు ఏముంటుంది, థర్డ్ వరల్డ్ కంట్రీస్లో లైక్ ఢిల్లీ, చెన్నైయో లేకపోతే బెంగళూరు, హైదరాబాద్ అన్నింటిలో సేమ్ పరిస్థితులు ఉంటాయి. మనుషులు ఒకేలాగా ఆలోచన చేస్తారు, పరిస్థితులు ఒకటేలా ఉంటుంది, వ్యవస్థలు ఒకేలాగా పనిచేస్తాయి, అధికారులు ఒకేలా ఉంటారు, రాజకీయ వ్యవస్థ ఒకేలా ఉంటుంది. అందుకోసం అక్కడ తీసుకుని ఇక్కడ మనం ట్రై చేయడానికి చేయొచ్చు. బెంగళూరు చెరువులు అనేది ఇప్పటి నుంచి కాదనమాట. బెంగళూరు 2010-11 నుంచే దాని మీద ఫోకస్ పెట్టి అక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం. అక్కడ కావేరీ నుంచి తీసుకురావాలి వాటర్, చాలా దూరం నుంచి తీసుకొని పంప్ చేయాలి. బెంగళూరు ఏంటి మీకు కొంచెం హిల్ ఫీచర్ అనమాట, అంటే 900 to 1000 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. కింద నుంచి వాటర్ కావేరీ నుంచి చేయాలంటే పంప్ చేయాలన్నమాట.
సో చాలా ఖర్చుతో కూడుకున్నది. అండ్ కావేరీలో ఎప్పుడు నీళ్ళు ఉండవు, సరిగా ఉండదు. అది తమిళనాడుతో ఇష్యూస్ ఉంటాయి, ప్లస్ వాటర్ అక్కడ ఎప్పుడు కూడా స్కేర్స్గా ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో న్యాచురల్గా వాళ్ళు ఏం చేయాలి, పడ్డ వర్షాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేసి దాంట్లో చెరువుల్లో పునరుద్ధరణ అనేది వాళ్ళు ఎప్పుడూ మొదలెట్టారు. సో చక్కగా ఉంటాయి, మనలాగా అక్కడ లేదు. చెరువులు చాలా చక్కగా ఎప్పటి నుంచో మొదలెట్టారు కాబట్టి వాళ్ళు మనకన్నా ముందు ప్రాక్టీస్ మొదలెట్టారు. లైక్ గ్రేవాన్స్ ఉంది, ఆంధ్ర వాజ్ ఏ రోల్ మోడల్ కంట్రీ అన్నిటికీ. ఎందుకు రోల్ మోడల్? ఆంధ్ర ఫస్ట్ ఈ ప్రాబ్లం చూసింది కాబట్టి కింద మీద పడి నేర్చుకొని మనం తయారు చేసిన గ్రేవన్స్. అంతేగాని మనం నక్సల్ ఆపరేషన్స్లో వెళ్ళి నువ్వు ఏది వియత్నాం మీద అమెరికా యుద్ధం చేశారు కాబట్టి ఆ గెరిల్లా వార్ఫేర్ వాళ్ళ టెక్నిక్స్ నేర్చుకొని వద్దామని ఎవడు కాదనమాట. ఇక్కడ ఉన్న దాన్ని చూసుకోవాలన్నమాట. సో మనం అందుకోసం ఏంటంటే బిఏ రోమన్ ఇన్ రోమ్, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితులు చూసుకోవాలి. అంతేగాని ఎక్కడదో తీసుకొని మీరు అమెరికా మోడల్ తీసుకోండి లేకపోతే ఇంగ్లాండ్ మోడల్ తీసుకోండి. మన ప్రజల మైండ్ సెట్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ సిస్టమ్ని స్టడీ చేసేటటువంటిది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. అది రాటు తేలినటువంటి గ్రేహౌండ్ లాంటి వ్యవస్థ ఇక్కడ ఇప్పుడు కంట్రీ అంతా అడాప్ట్ చేస్తున్నారు. సేమ్ థింగ్ ఒక ల్యాక్స్ అనేది పునరుద్ధరణ అనేది బెంగళూరులో వాళ్ళు మనకన్నా ముందు మొదలెట్టారు, 10 ఏళ్ల ముందు. బాగుంది సార్, బాగుంది అక్కడ చక్కగా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. అంటే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ దానికి అక్కడ ట్రాఫిక్ జామ్స్కి కారణం ఈ లేక్స్ ఒకటే కాదు, ఇంకా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కువ వెహికులర్ ట్రాఫిక్ ఉంది, రోడ్స్ తక్కువ ఉన్నాయి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండకపోవచ్చు, లేదా రకరకాల కారణాలు ఉండొచ్చు. ఏదైనా అక్కడ కూడా గొలుసు కట్టు విధానం, అక్కడ కూడా సేమ్ గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. సో అక్కడ చేస్తున్నారు, అక్కడ కూడా బాగా చేస్తున్నారు. అంటే డెఫినెట్గా మనకన్నా వాళ్ళు బెటర్గా చేస్తున్నారు. మనం వాళ్ళని ఆ మోడల్ని కొంతవరకు మనం తీసుకొని ఇక్కడ తగ్గట్టుగా మనం మార్చుకుంటూ చేయాలన్నమాట. లోకల్ పరిస్థితులు ఎప్పుడు చూసుకోవాలి. ఓకే సార్, మీరు హైడ్రా కమిషనర్ అయిన తర్వాత కేవలం బుల్డోజర్ మీద తిరగడం కాకుండా ఇటీవల హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు లేదంటే వర్షాలు పడినప్పుడు మీరు కూడా రోడ్డు మీదకి వచ్చే ట్రాఫిక్ ఎక్కడ జామ్ అవుతుంది, ఎందుకు మ్యాన్ హోల్స్ పొంగుతున్నాయి, వాటి మీద మీరు స్టడీ చేయడానికి ఉద్దేశం ఏంటి? అది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఫైనల్గా దేనికి అన్ని డిజాస్టర్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు వస్తుంది డిజాస్టర్ అనే దాన్ని కూడా మన ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ డీజీ గారు వచ్చారు, డాక్టర్ మహాపాత్ర అని చెప్పేసి వారు వచ్చారు. వారితో కూడా నేను అడ్రస్డ్ వర్క్షాప్ రీసెంట్గా వాళ్ళ ఎండి 150 సంవత్సరాలు అయిందన్న సందర్భంలో. సో దాంట్లో కూడా అంటే ఇప్పుడు మనకు చూస్తే కనుక క్లౌడ్ బర్స్ట్లు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వెదర్ క్లైమాటిక్ ప్యాటర్న్స్ మారిపోయి ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్టు, గ్లోబల్ వార్మింగ్, దీంతో మొత్తం మారిపోతుంది. వర్షం పడితే కనుక గంటలో 10 సెంటీమీటర్లు పడుతుంది అనమాట. అట్లాంటి ఫ్రీక్వెన్సీ క్లౌడ్ బర్స్ పెరిగిపోయినాయి ఇప్పుడు. సో వర్షాలు పెరుగుతున్నాయి, పారాల్సిన నీళ్లు చెరువులో పోవాల్సిన చెరువు కబ్జా అయిపోయినాయి, నాలాలు లేవు, రోడ్లన్నీ ఇప్పుడు కాలాల్లో అయిపోయినాయి. ఎందుకంటే అన్నీ వచ్చేసాయి, మొత్తం బిల్డింగ్లు వచ్చేసి అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అంటారు అనమాట. అంటే మొత్తం కంక్రిటైజ్ చేస్తే అది 0.95 ఉంది, 0.95 అనమాట. అంటే ఆల్మోస్ట్ అంతా కాంక్రిటైజ్ అయిపోయింది, కాంక్రీట్ మయం అయిపోయింది. నీళ్ళు ఇంకట్లా, అసలు భూమిలోకి ఇంకట్లేదు. సో నీళ్ళు అసలు ఇంకా ఇంకటం లేకపోతే కనుక 100% అది రన్ ఆఫ్ కింద, అంటే దాని మీద పడేది స్పీడ్గా వెళ్ళిపోయి చెరువులోకి వచ్చేస్తుంది. చెరువు లేదు కదా అక్కడ, నాలాలోకి వస్తుంది, నాలాల్లో కూడా లేవు కదా. ఎక్కడ ఉంటాయి? కాలనీస్ కింద కాలనీలో వస్తాయి. ట్రాఫిక్ అంతా ఏమవుతుంది, 4-5 గంటలు అస్తవ్యస్తం అయిపోతుంది. అది ఎన్ని వందల వేల కోట్లు నష్టం అవుతుంటుంది కంట్రీకి. అవన్నీ క్యాలిక్యులేట్ అంటే ఇంటాంజిబుల్స్ ఏంటనమాట, మనకు కనబడినటువంటిది ఇవన్నీ ఈ కాస్ట్ ఉంటాయి అనమాట, ఇంటాంజిబుల్ కాస్ట్ అనమాట. సో ఇంట్రెన్సిక్గా ఉంటాయి అనమాట. ఈ కాస్ట్ అన్నింటినీ మనం క్యాలిక్యులేట్ చేస్తే దేశం మీద వేలాది కోట్ల నష్టం వస్తుంది. ఇవన్నింటినీ తీసుకోవాలి. ప్లస్ దాంతోపాటు మనం సిస్టమ్ని ఈ అర్బన్ డిజాస్టర్స్ అనేది పెరుగుతున్నాయి. ఇక పెరిగే కొద్దీ దీన్ని మనం అడ్రస్ చేయాలంటే కనుక వెదర్ని కూడా ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్లో మార్చాలని చెప్పి కూడా వారికి రిక్వెస్ట్ చేసాం అనమాట. చేసి దానికి మనం రాడార్స్ని పెంచాలి, ఇట్లా కొంత వాళ్ళు వెదర్ స్టేషన్స్ని పెంచాలి, ఇవన్నీ కూడా చేస్తున్నాం వెనకాల. సో అంటే ట్రాఫిక్ మీద వర్షం పడేది ఇస్ దర్ లాస్ట్ ఫైనల్ కనబడేది అక్కడ. దాని వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్, చెరువుల పునరుద్ధరణ ఉండాలి, మనం వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్ అడ్వాన్స్డ్గా ఉండాలి, మనం ప్రెడిక్ట్ చేసే సిస్టమ్స్ యాక్యురేట్గా ఉండాలి. ఇంత బ్యాక్గ్రౌండ్ చేస్తేనే అక్కడ రోడ్డు మీద కనబడదాం. అవి చేయాలంటే కనుక సామాన్యమైన పని కాదు. దాని మీద ఎప్పుడు మనం నిరంతరంగా డెవలప్ చేయాలి. బెంగళూరు లేనప్పుడు అది కూడా చేయలేము మేము. కర్ణాటక వాళ్ళది దాంట్లో వెదర్ ఫోర్కాస్టింగ్లో వాళ్ళు కూడా కొంత బెటర్గా ఉంది. ఎప్పుడు 30 ఏళ్ల క్రితం ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్ ఉంది, దాన్ని కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ చేయాలని ట్రై చేస్తున్నాం అనమాట. సో దీన్ని ఇప్పుడు సిస్టమ్లో ఒక దాన్ని మనం చేసి ఓనే వచ్చామో పోయామో అనేది ఉద్యోగం ఉండకూడదుగా. చేసామా ఇక్కడ చేస్తే కనుక ఆ టైంలో నువ్వేం చేసావు, సమాజానికి ఏం చేసావు అనేది ఫైనల్ కాంట్రిబ్యూషన్ ఏంటి. అవును. సో ద కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అలానే చూస్తాను ఉద్యోగాన్ని. నేను ఆ కాంట్రిబ్యూషన్ నా నుంచి ఇక్కడ చేసాము 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాట్ ఎవర్ ఐ డూ ఇట్. ఆ సిస్టమ్ అనేది అక్కడ ఒక దాన్ని నిలబెట్టి వెళ్తే కనుక రేపు వచ్చినప్పుడు మన ముందు అట్లా చాలామంది అధికారులు చేశారు. నేనే చేస్తున్నాను కదా, చాలామంది అధికారులు నాకన్నా బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు వందలాది మంది ఉన్నారు. వాళ్ళు నిలబెట్టిన సిస్టమ్స్ తర్వాత చాలా వచ్చాయన్నమాట. ఇప్పుడు గ్రేవన్ స్టార్ట్ చేశారంటే వ్యాస్ గారు స్టార్ట్ చేశారు, దాన్ని స్టెబిలైజ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట సిస్టమ్స్. ఆ సిస్టమ్స్ డెవలప్ అయ్యి చేసినటువంటి
అట్లాంటి మంచి సిస్టమ్స్ వచ్చిన దాన్ని మనం కూడా మంచి సిస్టమ్ వైపు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఏంటంటే ఈ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది మనం దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ప్లస్ ఈ అసెట్స్ ప్రొటెక్షన్, వేలాది ఎకరాలు కబ్జా అయిపోతున్నాయి. ఇప్పుడు మేము చేస్తుంటే పార్కులు అసలు గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నంటే అన్నీ వస్తున్నాయి అన్నమాట కంప్లైంట్స్. అసలు చెక్ చేయడానికి మాకు సరిపోవట్లేదు టైం అసలు అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఎంత లోతుకు పోవాల్సి వస్తుంది అంటే ఒకసారి 3-4 మీటింగ్లు పెట్టాల్సి వస్తుంది. పెట్టిన చోటలో పెట్టిన మీటింగ్ వల్ల గంట పైన పడుతుంటుంది. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలి, దాని వల్ల చెక్ చేయాలి, వాళ్ళని వినాలి, వీళ్ళని వినాలి, లోతుగా మళ్ళీ అవసరం డౌట్ వస్తే క్షేత్రస్థాయి పర్యటన ఉంటుంది. ఒక్కొక్క పిటిషన్ వెనకాల అంత లోతుగా పోతే ఒక కేసు దర్యాప్తు చేసినట్టు ఉంటుంది. అట్లాంటి 4-5 వేలు ఉన్నాయి. అందుకు మేము పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఇంకా హైడ్రా. రేపు పెడితే కనుక ఇంకా వేలాది బీరు ఫ్లడ్ అయిపోతాయి. చేసిన దాన్ని పర్ఫెక్ట్గా ఇచ్చారు. సార్, మీ సిస్టమ్గా వెళ్తున్నారు, సిస్టమ్ స్పాయిల్ కాకుండా ఫ్యూచర్కి ఏం బాగుంటుందని చేస్తున్నారు. కానీ కొంతమంది ప్రతిపక్షాలు హైడ్రా అనేది కేవలం ప్రభుత్వానికి ఒక జేబు సంస్థగా అయిపోయింది, డబ్బులు వచ్చి పడుతున్నాయి. ఇది అంటే ఎవరైనా ఏదైనా అలిగేషన్ ఎవరైనా ఏం చెప్పొచ్చండి. అదే దానికి ఎందుకంటే మన ప్రజాస్వామ్యం ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. సో అది దురదృష్టవశాత్తు అదేది ఒక ఎవిడెన్స్ తోటి ఇగో ఇక్కడ జరిగిందనేది చెప్తూ హైడ్రా అనే దాని వల్ల ఏమన్నా చేసింది ఏమన్నా ఉందా, ఏటీఎం అనగా అవుతుందంటారు. అది ఊరినే మాట్లాడటం చేసి మీరు బుధవేస్తాం మీరు కడుక్కోండి అంటే కనుక మనం చెప్తున్నాం కదా మీ బఫర్ జోన్ ఇదనండి అట్లనే ఉంటుంది అనమాట.